మేషరాశి వారికి సంబంధించి న్యూ ఇయర్ హెడ్లైన్స్ చూద్దాం. సో న్యూ ఇయర్ హెడ్లైన్స్లో ముఖ్యంగా మన మేషరాశి వారికి చెప్పుకోదగింది ఏంటంటే షష్టగ్రహ కూటమి గురించి. మార్చి 31న ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి గురించి ఈ న్యూ ఇయర్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి జనరల్గా ఈ మేషరాశి వారికి వ్యయస్థానంలో ఏర్పడుతూ ఉంది. అటు అసలు ఆ షష్టగ్రహ కూటమి దాని యొక్క ఎఫెక్ట్స్ అసలు ఎలా ఏర్పడుతుంది మొత్తం కూడా మనం విడిగా వీడియోలు చేసుకుందాం. అది పెద్ద కాన్సెప్ట్ కాబట్టి మొత్తంగా ఈ రాశి వారికి మేషరాశి వారికి ఏంటంటే ఒక గుడ్డు దాడే ఉందిలేండి, రెండు గుడ్ న్యూస్లే. ఏలినాటి శని స్టార్ట్ అవుతూ ఉండటం అనేది గుడ్ న్యూసే. యాక్చువల్గా ఏలినాటి శని స్టార్ట్ అయితే చాలా ఇబ్బందులు అంటారు కదండి. అసలు ఏలినాటి శని స్టార్ట్ అవ్వకపోతే మనిషి అదగలేడు. ఫస్ట్ ఎదుగుదలకు కారణం ఏలినాటి శని మనిషికి. సో కాబట్టి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, రెండో గుడ్ న్యూస్ ఏంటంటే ఏలినాటి శని స్టార్ట్ అవడంతో పాటుగా ఇక్కడ ఏలినాటి శని స్టార్ట్ అవుతున్న పీరియడ్లోనే కరెక్ట్గా లాభంలోకి రాహు రావటం. ఇది చాలా అద్భుతమైన పీరియడ్ అనమాట. ఏలినాటి శని స్టార్ట్ అవుతుండగానే నొప్పి తెలియకుండా రాహు లాభంలోకి రావటం, అసలు అది అమోహం. నిజంగా ఆ కాంబినేషన్ మాత్రం చాలా అదృష్టం. సో ఈ విధంగా షష్టగ్రహ కూటమి వ్యయస్థానంలో ఏర్పడుతూ ఉన్న ఈ యొక్క మేషరాశి వాళ్ళకి మెయిన్గా. కానీ ఆ ఏలినాటి శని తర్వాత స్టార్ట్ అవుతూ ఉన్నా సో అంటే నెమ్మదిగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. ఈ యొక్క 2025లో ఖర్చులు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. నెమ్మదిగా ఖర్చులు పెరిగిపోతుంటాయి. సో అదేవిధంగా ఆ ఖర్చులు పెరగడంతో పాటుగా ఏలినాటి శని స్టార్ట్ అవ్వడంతో పాటుగా అలాగే మళ్ళీ రాహు కూడా లాభస్థానంలోకి రావడం అనేది కొంచెం మీకు ఇక్కడ ఏదన్నా మనకి ఇబ్బంది వచ్చినా నొప్పి తెలియనితనంగా కొంత రాహు మనకి చాలా సపోర్టివ్గా ఉంటాడు. సో ఇక్కడ గురువు గారి యొక్క సంచారం చూస్తే జనరల్గా మనకి 2, 3, 4 స్థానాల మీద ఉంది. అంటే మే వరకు కూడా ఆర్థిక పరమైన విషయాలు, ధనపరమైన విషయాల్లో చక్కగా వీళ్ళకి మంచి సానుకూలమైన పరిస్థితులు గురుడు క్రియేట్ చేస్తుంటారు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలలు వచ్చేప్పటికి మళ్ళీ గురువు గారు తృతీయ స్థానంలోకి అడుగు పెడుతున్నారు. సో ఈ తృతీయ స్థానంలో అడుగుపెట్టిన ఈ సమయంలో సో కొంతవరకు కూడా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి రావడం, కొంచెం హార్డ్షిప్, కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి రావడం ప్రతి పనికి కూడా ఆ 4 నెలలు అలా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో అక్కడి నుంచి గురుడు అతిచారంతో మనకి ఈ ఇయర్ ఎండింగ్కి వెళ్ళా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ రెండింగ్ 3 నెలలు కూడా అతిచారంతో కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు. అది చతుర్థ స్థానం అయింది. ఉచ్చ స్థితిలోకి చతుర్థ స్థానంలో గురుడు వస్తున్నాడు మేషరాశి వాళ్ళకి. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి స్థిరాస్తులు వీళ్ళు ఏమన్నా చక్కగా అలవర్చుకోవటం కానీ, సో అలాగే వాహనాలు కానీ, ఏమైనా ప్రాపర్టీస్ కానీ, ఏమైనా గృహానికి సంబంధించిన చేసుకునే ప్రయత్నాలు ఏమైనా ఉంటే చక్కగా అవి కొంచెం ముందుకు వెళ్ళటం కానీ, ఇలాంటి మంచి ఎఫెక్ట్లు కూడా మనకు అక్కడ ఉంటూ ఉంటాయి కొంచెం. సో కాబట్టి గురువు గారు మాత్రం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలలు కొంచెం అనుకూల ఫలితాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇక మనం చెప్పుకున్నట్టు ఏలినాటి శని అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మార్చి నుంచి కూడా శని వ్యయస్థాన సంచారంలో జనరల్గా ఉంటూ ఉన్నారు. సో అలాగే ఇక్కడ ఏలినాటి శని వీళ్ళకి స్టార్ట్ అవుతూ ఉన్నా కూడా ఏదైనా రాహు లాభస్థానంలోకి వచ్చి ఉండటం అనేది అటు కొంచెం దీని పరంగా ఒక పక్క ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉన్నా ఇంకో పరంగా అయిన ఎక్స్పెన్సెస్కి తగ్గట్టుగా ఇంకా ఏ విషయాల్లో మనం ఇంక ఇటువైపు నుంచి ప్రాఫిట్స్, ఇటువైపు నుంచి లాభాలు, ఇంక ఇటువైపు నుంచి మనకి ఎక్కువ ఉపయోగపడే దారులు ఎటు ఉన్నాయి అనేది ఎత్తుక్కుంటూ ముందుకెళ్తుంటారు. సో అటు కొంచెం మనకి ఏలినాటి శని ఎఫెక్ట్ కనిపిస్తున్నా, ఇటు మళ్ళీ కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ ఉంటా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశికి మనం జనరల్గా అయితే రాహు, గురుడు, శని, కేతువు గురించి చెప్పుకోవాలి న్యూ ఇయర్లో. బట్ ఇప్పుడు మనకి మెయిన్గా ఏంటంటే శుక్రుడు, కుజుడు ఈ ఇద్దరు గురించి కూడా చెప్పుకోవాలి ఈ సంవత్సరం. ఎందుకంటే శుక్రుడు కూడా రెట్రాగ్రేడ్ వక్రించి ఒకటే రాశిలో 4 నెలలు ఉండిపోతున్నారు. కుజస్తంభన ఆల్రెడీ జరుగుతుంది అక్టోబర్ 2024 నుంచి 8 నెలల పాటు. అంటే 2025 మే ఆఖరు జూన్ వరకు కూడా ఆయన ఇక్కడ కర్కాటకంలోనే నీచ కుజుడి యొక్క స్తంభం జరుగుతుంది. సో ఇక్కడ రాశ్యాధిపతి అయ్యాడు మేషరాశికి. కాబట్టి వాహనాలు నడిపే విషయంలో అయినా, తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో అయినా, వాహనాలకి సంబంధించి వాటి యొక్క కండిషన్ విషయంలో అయినా, ఇంటి కుటుంబ సభ్యుల మధ్య వచ్చే చిన్నపాటి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ విషయంలో అయినా, ముఖ్యంగా జాబులు, ఇంట్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ని జాబులో చూపించడం వల్ల ఇటు ప్రొఫెషన్ ఫ్రంట్లో కూడా అనవసరమైన గొడవలు అవుతూ ఉంటాయి. వీటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఎందుకంటే ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది, ఇక్కడ వరకు కుజుడు కూడా కొంచెం నీచ రాశిలో ఉన్నాడు కాబట్టి. ఇక శుక్రుడి విషయానికి వస్తే
ఆయన ఉచ్చ స్థితిలో వ్యయ స్థానంలోనే 4 నెలలు ఉంటున్నారు. సో అది ఇష్టపూర్వకమైనవి, మనస్పూర్వకమైనవి. ఇక్కడ షష్టగ్రహ కూటమి నడుస్తున్నా శుక్రుడి యొక్క సంచారం మళ్ళీ వ్యయంలో ఉంది కాబట్టి కొంచెం చిరాగ్గా ఉంటూ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో రాత్రులు నిద్ర పట్టనట్టు, కానీ శుక్రుడు అంతలోనే మళ్ళీ మీకు కొంచెం ప్లెజెంట్నెస్ని, కొంచెం మళ్ళీ మానసికమైన హ్యాపీనెస్ని ఇస్తూ ఉంటాడు. మనస్పూర్వకంగా కొన్ని ఖర్చులు పెట్టిస్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం మే వరకు, శుక్రుడి యొక్క సంచారం వ్యయంలో, మే వరకు కుజుడి యొక్క సంచారం చతుర్థంలో జరుగుతూ ఉంది. సో ఈ విధంగా గురుడు కావచ్చు, శని కావచ్చు, రాహు కావచ్చు, ఇక కేతువు కూడా చూస్తే మనకి మార్చి 31 నుంచి ఆయన కూడా పంచమ స్థానంలోకి వస్తున్నారు జనరల్గా. మరి రాహు కేతువులు ఎవరో ఒకళ్ళే యోగిస్తారు, ఇద్దరు యోగిస్తారు కదా. రాహు ఆల్రెడీ లాభంలో ఉన్నాడు కాబట్టి మరి ఇటు కొంచెం లాభానికి సంబంధించి చేసే ప్రయత్నాల్లో కొన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుని పెట్టాలి. అండ్ లవ్ లైఫ్ విషయాల్లో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, వీటి విషయాల్లో కొంచెం కేతువు వల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్స్ అనేవి ఏర్పడుతుంటాయి. సో యాక్చువల్గా మనం మంత్లీలో, వీక్లీలో ఇంకా ఎప్పుడు ఎలా జరుగుతుంది ఏంటనేది మనం చెప్పుకుంటూ వెళ్తాం. సో ఇది న్యూ ఇయర్ హెడ్లైన్స్ కింద మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా గురువు గారి యొక్క సంచారం, శని యొక్క సంచారం, రాహు కేతువులు అండ్ శుక్ర కుజుల యొక్క ఎఫెక్ట్స్ ఈ యొక్క 2025 మాసంలో 2025 సంవత్సరంలో ఉండబోతున్నాయి. సో ఇంకా మనం ఇంకా డీప్గా షష్టగ్రహ కూటమి గురించి ఇంకా మిగతా మన ఉగాది రాశి ఫలాల ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు, మూర్తిత్వాలు అన్నిటితో చెప్పుకుందాం. ఇది కొంచెం హెడ్లైన్స్ బ్రీఫ్గా అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. వృషభ రాశి వారికి సంబంధించి 2025 న్యూ ఇయర్ హెడ్లైన్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పుకుందాం. సో ఈ వృషభ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక మేజర్గా మనం గురు, శని, కేతు, రాహు ఈ 4 గ్రహాలు మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ మనం చెప్పుకుంటాం జనరల్గా. బట్ ఈ సంవత్సరం శుక్రుడు, కుజుడు గురించి కూడా చెప్పుకోవాలి. ఇది కూడా లాంగ్ రన్గా ఒక స్థానంలో ఉండిపోతున్నాయి కాబట్టి ఇక్కడ మెయిన్ మనం గురువు గారి విషయాన్ని తీసుకుంటే ఈ వృషభ రాశి వారికి ముఖ్యంగా 3 స్థానాల్లో 1, 2, 3 స్థానాల మీదుగా గురువు గారి యొక్క సంచారం ఉంటుంది ఈ సంవత్సరం వీళ్ళకే. ఏదైతే అయితే రాశిలో ఉన్న గురుడి యొక్క సంచారం అంత యోగించకపోయినా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ చక్కగా ఇక్కడ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలు కూడా గురువు గారి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ వీళ్ళకి పెరగటం. అంటే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఎప్పుడు పెరిగిద్ది? జాబ్ లేని వాళ్ళకి జాబ్ వచ్చినప్పుడు. సో అలాగే ఇంకొంచెం ఫైనాన్షియల్గా జాబ్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఏదన్నా వాళ్ళకి శాలరీ పెరగటం వల్ల. సో కాబట్టి ఆర్థిక పరమైన ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఈ సంవత్సరం వీళ్ళకి ఉండబోతోంది. ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో గురువు గారి ద్వితీయ స్థాన సంచారంలో వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇయర్ ఎండింగ్లో అంటే నవంబర్, డిసెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అక్టోబర్కి కొంచెం ఎండింగ్లో, ఈ నవంబర్, డిసెంబర్ ఎండింగ్లో వీళ్ళకి ఏంటంటే మెయిన్గా గురుడు అతిచారంతో తృతీయ స్థానంలోకి వచ్చేస్తున్నారు. అతిచారంతో తృతీయ స్థానంలోకి వచ్చేయటం వల్ల మళ్ళీ కొంచెం ఆ 3 నెలలు కూడా కొంచెం వీళ్ళకి హార్డ్షిప్ ఉండే ఆస్కారాలు, కొంచెం మళ్ళీ కొంచెం ఎఫర్ట్ పెట్టడం, కొంచెం ఎక్కువ ఏదైనా పనికి చేయాలన్నా ఏదన్నా ఒక విషయం గురించి ఎక్కువగా వీళ్ళు కొంచెం ఎక్కువ ఎఫర్ట్, ఎక్కువ కృషి చేయాల్సి రావడం అనేది మనకి కనిపిస్తుంది. అయితే టోటల్గా ఈ ఇయర్లో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అనేవి 5 నెలలు గురువు గారి వల్ల వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటుంది. సో ఇక నెక్స్ట్ ఈ రాశి వాళ్ళకి మేజర్గా శని గురించి అంతా చెప్పుకున్నా ఇక వీళ్ళకి చక్కగా శ్రవణానందకరంగా ఉంటుంది నాకు తెలిసి వృషభ రాశి వాళ్ళకి. ఎందుకంటే ఈ రాశికి అత్యుత్తమంగా శుభగ్రహం ఇక్కడ శని భగవానుడు. అలాగే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ఇంకో విషయం, మార్చి 31 ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి. షష్టగ్రహ కూటమి ఏదైతే మార్చి 31 ఏర్పడుతుందో వీళ్ళకి లాభస్థానంలోనే ఏర్పడుతుంది. 6 గ్రహాలు అయితే లాభస్థానంలో ఏర్పడుతుంది. సో షష్టగ్రహ కూటమి ఏంటి, దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఏంటి, ఎలా ఏర్పడుతుంది అనేది అది పెద్ద కాన్సెప్ట్. మనం మళ్ళీ అన్ని గ్రహాలు చెప్పుకుందాం. బట్ ఇక్కడ హెడ్లైన్స్గా చెప్పుకున్నాం కాబట్టి షష్టగ్రహ కూటమి ఏర్పడటము, లాభస్థానంలోనే శని యొక్క మార్పు లాభస్థానంలోకి వీళ్ళకి మారుతుండటం, ఇది చక్కగా వీళ్ళకి కొంచెం శుభపరిణామంగా చెప్పచ్చు. ఏదైతే మీరు గతంలో కష్టపడ్డారో 2.5 సంవత్సరాల కష్టం చాలా వరకు కూడా దానికి తగ్గ ఫలితాన్ని, దానికి తగ్గ కొంత గుర్తింపుని, రికగ్నైజేషన్ని, కొంచెం స్టెబిలిటీని మీరు పొందే ఆస్కారాలు, కొన్ని ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ చూసే ఆస్కారాలు ఈ యొక్క శని వల్ల మీ ఇక్కడ కలుగుతుంది. అలాగే ఈ యొక్క 2025లోనే మార్చి 31 తర్వాత నుంచి రాహు యొక్క ట్రాన్సిట్ మారుతుంది. మనకి దశమ స్థానంలోకి వస్తున్నారు రాహు భగవానుడు. సో రాహు ఎప్పుడైతే దశమ స్థానంలో వస్తారో
శని కూడా లాభస్థానంలోకి వెళ్తున్నారు. ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు అనేవి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి. అలాగే ఇక ఈ మేజర్ ట్రాన్సిట్ ఈ ప్లానెట్స్తో పాటుగా శుక్రుడు కుజుడు గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే శుక్రుడు కుజుడు యొక్క అవసరం, కుజస్తంభన జరిగి కుజుడు కూడా 5 నెలలు ఒకటే రాశిలో ఉంటున్నాడు. శుక్రుడు కూడా వక్రించి మేన రాశిలోనే 4 నెలలు ఉండిపోతున్నారు. సో ఇక్కడ శుక్రుడు ఉండిపోతున్న 4 నెలలు కూడా లాభస్థానంలోనే వృషభ రాశి వారికి. లాభాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి రాశ్యాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో గోచారంలో ఉంటున్నాడు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 నెలలు కూడా. కాబట్టి ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా రాశ్యాధిపతి లాభస్థానంలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారో, శుక్రుడు కూడా ఎంటర్ అవుతూ ఉన్నారో, డెఫినెట్గా కొన్ని నూతనమైన పరిచయాలు, కొన్ని సర్కిల్స్, కొంతమంది ఫ్రెండ్స్, కొంత ఏంటంటే ఒక మంచి గ్రోత్కి సంబంధించి ఏదైనా మంచి పరిచయాలు అవ్వాలనుకుంటే ఆ టైంలో అవ్వటం, ఎక్కువ మీరు ప్రాఫిట్ అండ్ గెయిన్స్, ఏదైనా మంచి ఉపయోగకరమైన దాని మీద రికగ్నేషన్, గుర్తింపు రావటం మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేసే ఆస్కారాలు ఈ 2025లో వృషభ రాశి వాళ్ళకి మొదటి 5 నెలలు బాగా కనిపిస్తున్నాయి. సో అయితే దీనిలో శుక్రుడి యొక్క సంచారము, శని అక్కడ మేధాక లాభస్థానంలో ఉండటం బాగుంది. శని కూడా మార్చి 30 నుంచి చక్కగా లాభస్థానంలోకి ఎంటర్ అవటం బాగుంది. రాహు దశమ స్థానంలో యోగిస్తారు. ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు గమనించవచ్చు. ఇక గురువు గారి వల్ల మనం చెప్పుకున్నాం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలు కూడా ఆర్థిక పరంగా బాగుంటుంది. కుజుడు కూడా కుజస్తంభన జరిగినా వృషభ రాశి వాళ్ళకి తృతీయంలోనే జరుగుతుంది. ఇటు తృతీయంలో కుజుడు యోగిస్తున్నారు మే వరకు. అలాగే మే వరకు శుక్రుడు రిట్రగ్రేడ్ అయ్యి మేన రాశిలో ఉండిపోవడం శుక్రుడు యోగిస్తున్నాడు. అటు తృతీయంలో కుజుడు పరాక్రమంలో చక్కగా విల్ పవర్తో అనుకున్న సాధించే విధంగా ముందుకెళ్తా, శుక్రుడు అందరినీ కలుపుకెళ్తా, ఇంకా మంచి పరిచయాలు పెంచుకుంటా ముందుకెళ్ళిపోతూ, అలాగే రాహు కూడా చక్కగా వీళ్ళకి దశమ స్థానంలో బాగా యోగిస్తూ, శని కూడా లాభస్థానంలోకి వస్తూ, గురుడు ద్వితీయంలోకి వెళ్తూ, సో ఇలాగా మారుతున్న పరిణామాలన్నీ కూడా వృషభ రాశి వారికి కంపారిటివ్ ప్రీవియస్ ఇయర్ ఈ సంవత్సరం ఉద్యోగ ఒత్తిడి నుంచి బయటపడటం, తప్పకుండా కొంత గెయిన్ అండ్ ప్రాఫిట్స్ వీళ్ళకి ఉండటం మనకి వృషభ రాశి వారికి మెయిన్గా హైలైటెడ్గా కనిపిస్తున్నాయి. ఇంకా మనం ఉగాది రాశి ఫలాల్లో ఆదాయ వ్యయాలు, ఇక గ్రహ మూర్తిత్వాలు, సో ఆ ఆస్పెక్ట్స్, ప్లానటరీ ఆస్పెక్ట్స్, ఏ గ్రహం వల్ల ఏది ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం విపులంగా చెప్పుకున్నాం. సో ఇవి న్యూ ఇయర్ హెడ్లైన్స్ కాబట్టి నాకు తెలిసి వృషభ రాశి వారికి ఇంకా చాలా బాగుందనే చెప్పుకోవాలి ఈ సంవత్సరం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. సో మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. ఈ 2025 న్యూ ఇయర్ హెడ్లైన్స్కి సంబంధించి చూస్తే కనుక ముఖ్యంగా గురుడు, శని, రాహు, కేతు లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అయిన ఈ 4 గ్రహాల ఆధారంగా మనం సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం. అలాగే ఈ సంవత్సరం మేజర్గా కుజ శుక్రుడిని కూడా మన ప్రాతిపదికలో తీసుకోవాలి. ఎందుకంటే కుజుడు కూడా స్తంభించి ఒక 5 నెలలు ఒకటే రాశిలో ఉంటున్నారు. శుక్రుడు కూడా స్తంభించి ఒక 4 నెలలు ఒకటే రాశిలో ఉంటున్నారు. శుక్రుడు మీనంలో 4 నెలలు, కుజుడు కర్కాటకంలో 5 నెలలు ఉంటున్నారు. సో కాబట్టి ఆ గురుడు, శని, రాహుకేతుతో పాటు కుజ శుక్రుడు కూడా మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు. సో ఈ సంవత్సరం మేజర్గా మనం చూస్తే ఈ హెడ్లైన్స్లో 2025 మార్చి 31న ఏర్పడబోతున్న షష్టగ్రహ కూటమి అనేది చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోదగింది. షష్టగ్రహ కూటమి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి సంబంధించి దశమ స్థానంలో ఏర్పడుతుంది. హౌస్ ఆఫ్ ప్రొఫెషన్, జాబ్ లేని వాళ్ళు ప్రొఫెషన్కి సంబంధించి ఎవరైతే జాబ్ గురించి సర్చింగ్ చేస్తున్నారో ముమ్మరమైన ప్రయత్నాలు చేసే ఆస్కారాలు వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ప్రొఫెషనల్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలో చాలా డెసిషన్స్ తీసుకునే విషయంలో కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఈ సంవత్సరం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. సో అలాగే దీని ఎఫెక్ట్ మార్చ్, ఏప్రిల్, మే వరకు కూడా ఉంటుంది. మన షష్టగ్రహ కూటమి దాని ఎఫెక్ట్ దానికి సంబంధించి ఎలా ఏర్పడుతుంది మొత్తం అది పెద్ద కాన్సెప్ట్ మనం విడిగా చేసుకుందాం. ఇక్కడ శని భగవానుడు మార్చి 31 నుంచి కూడా దశమ స్థానంలోకి మారుతూ ఉన్నారు. సో శని గురించి ఈ సంవత్సరం మనం చెప్పుకోవాలనుకుంటే ప్రొఫెషన్, వృత్తిపరమైన విషయాల్లో శని యొక్క దృష్టి ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి జాబ్ అండ్ ప్రొఫెషన్ ఎక్కువ నెగ్లెక్ట్ చేయకుండా దైవంగా పూజిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఈ మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే గురువు గారు కూడా చూస్తే కనుక ఈ రాశి వారికి 12, 1, 2 అంటే 3 స్థానాలు మారుతున్నారు. గురుడు 12, 1, 2 3 స్థానాల మీద గురుడు యొక్క సంచారం ఉంటుంది. మే దాకా కూడా కొంచెం గురువు గారి ఎక్స్పాన్షన్, శుభగ్రహం 1000 స్థానాలు ఉండటం వల్ల కొన్ని ఖర్చులు పెరుగుతూ ఉంటాయి.
కొన్ని ఖర్చులు కూడా ఈ రాశి వారికి మనకి ఎక్కువ అవుతూ కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలు గురువు గారు రాశిలో ఉంటారు. సో రాశిలో గురువు గారి యొక్క సంచారం కూడా కొద్దో గొప్ప తప్పకుండా కొన్ని సార్లు ఏంటంటే గురుడు రాశిలో అంత యోగించకపోయినా బట్ ఈ రాశి వాళ్ళకి కొంతవరకు ఏంటంటే వ్యాపారపరమైన, బిజినెస్ పరమైన కొత్త ఆపర్చునిటీకి సంబంధించి కొన్ని సార్లు ఆఫర్స్ అనేవి వీళ్ళనే ఎత్తుక్కుంటూ రావడం, మనుషులు వీళ్ళనే ఎత్తుక్కుంటూ రావడం, సంబంధాలు వీళ్ళనే ఎత్తుక్కుంటూ రావడం మనం గమనించవచ్చు. ఇక 2025 ఎండింగ్లో అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో చివరి 3 నెలలు కూడా గురుడు అతిచారంతో కర్కాటక రాశిలోకి వస్తున్నారు, అంటే ద్వితీయ స్థానంలో. ఆర్థిక పరంగా మిథున రాశి వాళ్ళు బలపడేది ఈ యొక్క అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అంటే అప్పటిదాకా మనం ఇంకా ఫైనాన్షియల్గా ఎదగమా అండి అని పెట్టేస్తారు చాలామంది. అలా అని కాదు, అంటే ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం కొద్దో గొప్ప ఎక్కువగా ఈ సంవత్సరం కంపేర్ టు అన్ని నెలలతో పోలిస్తే చివరి 3 నెలలు కూడా ఆర్థిక పరమైన ఇన్ఫ్లో అనేది, ఫైనాన్షియల్గా కొంచెం ఎదుగుదల అనేది కుటుంబంలో కూడా కొంత మంచి శుభగ్రహమైన గురుడు కుటుంబ స్థానంలోకి రావడం వల్ల కొన్ని శుభకార్యాలు లాంటివి జరిగేది ఎక్కువగా మనకి ఇయర్ ఎండింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అలాగే మార్చి 31 నుంచి కూడా రాహు యొక్క సంచారం భాగ్యస్థానంలోకి మారుతుంది, కేతు యొక్క సంచారం తృతీయంలోకి వస్తుంది. తృతీయంలో ఉన్న కేతువు చక్కగా యోగిస్తారు వీళ్ళకి. మార్చి 31 తర్వాత నుంచి లాంగ్ టర్మ్ ప్లానెట్స్లో తప్పకుండా కేతువు యొక్క సంచారమే వీళ్ళకి అద్భుతంగా ఉంది. కేతువే వీళ్ళకి ఎక్కువగా ఈ సంవత్సరం బ్యాక్ బోన్ అని చెప్పుకోవాలి మనం. మంచి ధైర్యాన్ని, సాహసాన్ని, పరాక్రమాన్ని ఇస్తూ చక్కగా మిమ్మల్ని అన్ని విధాలా కూడా ఆయన చాలా విల్ పవర్తో ముందుకు నడిపిస్తూ ఉంటాడు. అండ్ ఫారెన్కి సంబంధించి, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, దూర ప్రయాణాల గురించి చూస్తున్న వాళ్ళు, అప్లై చేస్తున్న వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన విషయాల్లో మార్చి 31 తర్వాత రాహు యొక్క మార్పు కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. సో అలాగే ఇక్కడ భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం కూడా కొంచెం దూర ప్రయాణాలు, జాబులు కూడా కొంచెం దూర ప్రదేశాల్లో దొరికే ఆస్కారాలు, దూర ప్రదేశాలకు మారాల్సిన ఆస్కారం, ఇలాంటివి ఎక్కువగా ఈ రాశి వారికి మనకి రాహు యొక్క ట్రాన్సిట్ వల్ల కనిపిస్తుంది. అయితే ఈ సంవత్సరం మేజర్గా శుక్రుడు, కుజుడు గురించి కూడా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే శుక్రుడు కూడా 4 నెలలు ఒక రాశిలో, కుజుడు కూడా 5 నెలలు ఒక రాశిలో ఉండిపోతున్నారు. కాబట్టి ఇక్కడ శుక్రుడు ఉన్న రాశి దశమ స్థానంలోనే శుక్రుడు యొక్క సంచారం, శుక్రుడు స్తంభన, ఆయన రెట్రాగ్రేషన్ జరుగుతుంది. సో యాక్చువల్గా ఈ యొక్క మిథున రాశికి సంబంధించి శుక్రుడు ఓకే దశమస్థాన సంచారంలో ఉచ్చ స్థితిలో ఉన్న, దశమస్థానంలో ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో అంటే ఇంత మంచి ప్లెజెంట్ ప్లానెట్, పీస్ఫుల్ ప్లానెట్, హ్యాపీ ప్లానెట్, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, కెరీర్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ రోల్స్కి సంబంధించిన విషయాల్లో మరి శుక్రుడి యొక్క ప్లెజెంట్నెస్ అక్కడ పనికిరాదు కదా. సో అలాగే పెద్దగా జాబులో వీళ్ళు కాంపిటీషన్గా ముందుకెళ్లకుండా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు మొదటి 4 నెలల్లో కూడా. అలాగే కుజస్తంభన గురించి కూడా చెప్పుకోవాలి. మిథున రాశి వాళ్ళకి జనవరి నుంచి మే దాకా కూడా ఇక్కడ వక్రించి కుజస్తంభన జరిగి నీచ రాశిలోనే ద్వితీయ స్థానంలో ఉంటున్నాడు. ఖర్చుల విషయంలోనూ, మాట్లాడే మాటల విషయంలోనూ, కుటుంబపరమైన విషయాల్లోనూ, ఫ్యామిలీ పరమైన విషయాల్లోనూ, తినే ఫుడ్ ఏదైతే వాతాన్ని కలిగించే విషయాల్లోనూ, ఆయిల్, ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకునే విషయాల్లోనూ, మజిల్ రిలేటెడ్ విషయాల్లో, మజిల్ అంటే కండరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, వాతం చేసి ఇలాంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం మొదటి 5 నెలల్లో ఎక్కువగా మిథున రాశి వారికి కనిపిస్తుంది. సో ఇంకా మనం ఉగాది రాశి ఫలాల్లో ఇక విపులంగా అసలు మూర్తిత్వాలు, గ్రహ మూర్తిత్వాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, అసలు ప్లానటరీ ఆస్పెక్ట్స్ ఎప్పుడు ఎందుకు ఎలా జరుగుద్ది మొత్తం అన్ని మనం ఉగాది రాశి ఫలాల్లో ఇంకా బాగా ఎలాబొరేటెడ్గా చెప్పుకుందాం. ప్రస్తుతానికి న్యూ ఇయర్ హెడ్లైన్స్గా అయితే మిథున రాశి వారికి ఏ విధమైన ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దామండి. సో కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి మనం గురుడు, శని, రాహు, కేతువు ఈ 4 మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ వీటి ఆధారంగానే మనం ఇయర్లీ రాశి ఫలితాలు చెప్పుకుంటాం. కానీ ఈ సంవత్సరం శుక్రుడు, కుజుడు ఇద్దరి గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే శుక్రుడు కూడా వక్రించి ఒకటే రాశిలో 4 నెలలు ఉండబోతున్నారు. కుజుడు కూడా కుజస్తంభం జరుగుతూ 5 నెలలు కర్కాటక రాశిలో ఉండిపోబోతున్నారు. సో కాబట్టి ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి మనం
ముఖ్యంగా చూసినట్టయితే కనుక గురుడు 3 రాశుల్లో సంచరిస్తున్నారు, 11, 12, 1. సో ఈ రాశి వారి కర్కాటక రాశి వారికి గురువు గారు ఈ సంవత్సరం 3 రాశుల్లో 11th హౌస్, 12th హౌస్, 1st హౌస్లో ఈయన యొక్క గోచారం ఉండబోతుంది. కాబట్టి మే వరకు కూడా గురుబలం వీళ్ళకి చక్కగా చాలా అద్భుతంగా పనిచేయబోతుంది. మే వరకు గురుబలం వీళ్ళకి వెన్నుదన్నుగా ఉండటం వల్ల అష్టమ శని నడుస్తూ ఉన్న, అష్టమ శని ప్రభావం ఉన్న చాలా వరకు కూడా వీళ్ళకి ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నా ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఒక గురువు లాంటి వ్యక్తి యొక్క సహకారమో లేకపోతే అలాంటి సందర్భాలు ఏర్పడుతూ ఉండటం వల్ల అటు ఉద్యోగంలో కానివ్వండి, ఇటు బిజినెస్లో కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, ఏ విషయాల్లో అయినా సరే ఇక్కడ వీళ్ళకి సంపూర్ణమైన ఈ యొక్క లాభస్థాన గురుబలం వల్ల చాలా వరకు వీళ్ళు ఎంతో కష్టతరమైన పనులను కూడా సో ఈ సమయంలో కూడా అవగొట్టగలిగాను అనేంతగా చక్కగా ఇక్కడ మీకు ఈ గురుబలం ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మళ్ళీ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలు చూస్తే గురువు గారు మళ్ళీ 1000 స్థానంలోకి వెళ్తూ ఉన్నారు. సో ఈ 4 నెలలు గురువు గారు 1000 స్థానం, ఇక్కడ శుభగ్రహమైన గురుడు 1000 స్థానంలో సంచరించడం వల్ల ఇక్కడ ముఖ్యంగా శుభమూలకమైన ధన వ్యయం అనేది అది ఏ విధంగా కావచ్చు, ఇంట్లో శుభకార్యాల రీత్యా కావచ్చు, ఏదైనా కొత్తగా పెట్టుబడి పెట్టడం కావచ్చు, కొత్తగా వ్యాపారానికి సంబంధించి కావచ్చు, పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఏదైనా ఫారెన్ ట్రావెల్ గురించి కావచ్చు, స్పిరిచువల్ యాక్టివిటీస్ కావచ్చు, చారిటీస్ కావచ్చు, ఏదైనా కొన్ని ధర్మబద్ధమైన కొన్ని ఇక్కడ శుభగ్రహమైన గురుడు 1000 స్థానంలో ఇక్కడ గోచారంలో ఉండటం వల్ల శుభమూలకమైన ధన వ్యయం అనేది 4 నెలలు ఉంటుంది. సో అలాగే అతిచారంతో గురు భగవానుడు చివరి 3 నెలలు కూడా అంటే ఇక్కడ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చివరి 3 నెలలు మళ్ళీ రాశిలోకి వచ్చేస్తున్నారు. కర్కాటక రాశి గురుని యొక్క ఉచ్చరాశి అవటం, రాశిలోకి గురుడు రావటం. సో ఇది కూడా ఈ రాశిలో కూడా గురుడి యొక్క సంచారం ఏదైతే ఉందో కొన్ని స్థాన చలనాలు కానీ, కొన్ని మార్పులు కానీ, అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి ఎప్పటిదాకో హైయర్ ఎడ్యుకేషన్ గురించి, ఫారెన్ ట్రావెల్ గురించి వెయిట్ చేస్తున్న అనేక విషయాల్లో వాటికి అదృష్టానికి సంబంధించిన విషయాలు అనేకమైన విషయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు అనేవి ఇక్కడ మనకి ఇయర్ ఎండింగ్కి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి రాహుకేతువుల యొక్క సంచారం మనం చూస్తే కనుక ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా భాగ్యంలో ఉన్న రాహు మళ్ళీ అష్టమంలోకి వస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ రాశి వారికి మేజర్గా మరి అష్టమ రాహు దోషం కూడా కొంచెం ఇక్కడ కనిపిస్తూ ఉందో, అష్టమ శని ఇక్కడ జరిగిపోయినా కూడా వీళ్ళకి మళ్ళీ అష్టమంలోకి రాహు రావటం. సో కాబట్టి కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో గతంలో ఎటువంటి మీరు ప్రికాషన్స్ తీసుకుంటూ ఎలా ఉన్నారో వాటికి సంబంధించిన విషయాల్లో కూడా మళ్ళీ కొంత అలాంటివి తీసుకుంటూ వెళ్ళటం మంచిది. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయాల్లో కానీ, డబ్బుని వెచ్చించే విషయాల్లో కానీ, ఖర్చు పెట్టే విషయాల్లో కానీ, ట్రేడింగ్ అనో, షేర్స్ అనో, లేకపోతే ఇతరితర వేరే వాటిల్లో స్టాక్స్లోనో ఇలాగా కొంతవరకు వీటి విషయాల్లో కొంత జాగ్రత్తగా, ఎందుకంటే గురువు గారు 1000 స్థాన సంచారంలో ఉన్న సమయంలో రాహు అష్టమంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. సో ఇది మనకి మంత్లీలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వీక్లీలో కూడా ఇంకా మనం బాగా చెప్పుకుంటాం. కాబట్టి అష్టమ రాహు విషయంలో కొంచెం ఈ విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవడం అనేది అవసరం. కేతువు కూడా ఇక్కడ ధనస్థానంలోకి వస్తారు. ఎప్పుడైతే డిటాచ్మెంట్ ప్లానెట్ లాంటి ఒక కేతువు ధనస్థానంలోకి వస్తూ ఉంటుందో ధనాన్ని ఎలా ఖర్చు చేయాలి, ధనాన్ని ఎలాగా ఉపయోగించాలి, దాన్ని మీ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ సోర్స్ని ఏ విధంగా ఉపయుక్తంగా మీరు ఖర్చు పెట్టాలి ఏంటనే విషయాల్లో సరైన అవగాహన అనేది మీరు కొంచెం అది లేకపోవటం వల్ల ఇక్కడ ధనాన్ని యూటిలైజ్ చేసే విషయంలో చాలా వరకు కూడా ఈ ద్వితీయ స్థానంలో ఉన్న కేతువు వల్ల కొంత మీరు ఎక్కువ నష్టపోకుండా చూసుకుంటూ ఉండాలి. అలాగే కుటుంబంలో కూడా ఈ ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి సో ఎక్కువ ఫ్యామిలీ పరమైన విషయాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా తలెత్తుతూ ఉన్నట్టయితే కనుక ద్వితీయంలో ఉన్న కేతు సంచరించే సమయంలో కొంచెం మీరు వాటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా సంయమనంగా ఉండకపోతే కనుక కుటుంబ పరిస్థితులకి సంబంధించి ఇంకా బాగా ఏ ఫ్యామిలీస్లో అయితే ఎక్కువ ఈ ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయో ఈ కుటుంబ స్థానంలోకి వచ్చిన కేతు వల్ల అది కొంచెం ఫ్యామిలీ కొంచెం డిస్టర్బ్ అనేది పెరిగే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది. అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు శని యొక్క సంచారం అష్టమ శని అయిపోతుంది రాశి వాళ్ళకి. అష్టమ శని పూర్తిగా కంప్లీట్ అయిపోయి మేన రాశిలోకి శని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ 2025 సంవత్సరంలో ముఖ్యంగా చెప్పుకోదగింది షష్టగ్రహ కూటమి. మార్చి 31 ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి ముఖ్యంగా చెప్పుకోవాలి. భాగ్యస్థానంలో ఈ రాశి వారికి షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది కాబట్టి
సో కాబట్టి చాలా వరకు కూడా మీ యొక్క స్థానంలో మార్పులు, కొంచెం దూరం వెళ్ళాల్సిన అవసరాలు, ఫారెన్కి కానీ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ కొంచెం ఇలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయటం, సో కొంచెం దూర ప్రాంతాలకి వీళ్ళు షిఫ్ట్ అయ్యే ఆస్కారాలు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మార్చి 30 నుంచి కూడా ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతుందో మార్చి 31 ఆ సమయంలో ఆ 3 నెలల పాటు తప్పకుండా భాగ్యస్థానంలో ఉన్న ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల మీరు ఎక్కువగా మీ దగ్గర ఉన్న నిల్వల్ని ఒక ప్రాపర్ వేలో ఇది ఉపయోగపడే విధంగానే మన దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెడుతున్నామా లేదనేది ఎక్కువ చూసుకోవాల్సిన అవసరం మనకి ఇక్కడ కనిపిస్తుంది. షష్టగ్రహ కూటమి ఎలా ఏర్పడుతుంది ఏంటి, అసలు దాని యొక్క ఎఫెక్ట్ అన్ని రాశులకి మనం తర్వాత విపులంగా చెప్పుకుందాం, అది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి. బట్ ఇక్కడ భాగ్యస్థానంలోకి శని యొక్క సంచారం అనేది ఇక్కడ ఉంటూ ఉంది కాబట్టి కొంతవరకు అదృష్టానికి సంబంధించిన విషయాల్లోనూ, ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లోనూ, హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్స్, అలాగే ఎవరైతే మాస్టర్స్, పిహెచ్డి చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించి కొంచెం ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఈ సంవత్సరం ఏర్పడుతూ ఉంది. ఇంకా శుక్రుడి సంగతి మనం చెప్పుకుంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 నెలలు కూడా శుక్రుడి యొక్క సంచారం శుక్రస్తంభన భాగ్యస్థానంలో ఏర్పడుతుంది. శుక్రుడు చక్కగా భాగ్యంలో యోగిస్తారు కాబట్టి ఈ శుక్రుడి యొక్క స్తంభన భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో జరగటం కూడా కర్కాటక రాశి వారికి చాలా మేలు కలిగించే విషయమే. ఇక్కడ శని రాహువుల యుతి జరుగుతుండగా ఏర్పడుతున్న శుక్రుడు లాంటి గ్రహం భాగ్యస్థానంలో ఉండటం, రవి బుధులు కూడా అలాగే యోగించరు, బట్ శుక్రుడు లాంటి గ్రహం ఉండటం వల్ల కొంతవరకు న్యూట్రలైజ్డ్గా ఉంటాయి. కొన్నిసార్లు మనం శుభకార్యాలకి అటెండ్ అవ్వాల్సిన అవసరాలు, అలాగే కొన్ని శుభాలు మన ఇంట్లో జరిగే ఆస్కారాలు ఉంటాయి, అలాగే కొన్ని నెగిటివ్స్ కూడా మనకి వినిపిస్తూ ఉంటాయి. సో అలాగే కుజుడి యొక్క స్తంభన కూడా మే వరకు జరుగుతుంది. జనవరి నుంచి మే వరకు మొదటి 5 నెలలు కుజ స్తంభన కర్కాటక రాశిలోనే జరుగుతుంది. ఉద్యోగపరమైన ఒత్తిడి, సంతానపరమైన ఒత్తిడి, సంతానపరంగా, ఉద్యోగపరంగా, ప్రొఫెషన్ పరంగా ఒక రకమైన షార్ట్ టెంపర్ ఇరిటేషన్ అనేవి కుజుడి వల్ల వస్తూ ఉంటాయి. సో కాబట్టి చాలా వరకు సమయంగా ఆ షార్ట్ టెంపర్ని కూడా మీరు తగ్గించుకుంటా, అగ్రెసివ్నెస్ని కొంచెం తగ్గించుకుంటా, రాశిలో ఉన్న కుజుడి వల్ల అనవసరమైన కోపావేశాలు వస్తుంటాయి కాబట్టి వాటిని తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది కర్కాటక రాశి వారికి చాలా మంచిది. సో ఇంకా మనం ఉగాది రాశి ఫలాల్లో అసలు ఈ గ్రహమూర్తిత్వాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, వాటి యొక్క దృష్టి ఏ విధంగా ఉందని ఇంకా మనం క్లియర్గా చెప్పుకుందాం. అంటే ఉగాది రాశి ఫలాల్లో ఇంకా మనం క్లియర్గా చెప్పుకుందాం. సో ఇది మాత్రం న్యూ ఇయర్ హెడ్లైన్స్ కింద మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. సింహరాశి వారికి సంబంధించుద్దాం. సింహరాశి వారికి సంబంధించి న్యూ ఇయర్ 2025 సంవత్సరం అలా ఉండబోతుంది. న్యూ ఇయర్ హెడ్లైన్స్ చూస్తే కనుక ఈ రాశికి ముఖ్యంగా 2025లో మనం చెప్పుకోదగింది ఏంటంటే షష్టగ్రహ కూటమి అనేది మనం మెయిన్గా చెప్పుకోదగింది. మార్చి 31 2025లో షష్టగ్రహ కూటమి ముఖ్యంగా సింహరాశికి అష్టమ స్థానంలో ఏర్పడుతూ ఉంది. అది శని, రవి, అలాగే రాహువు, చంద్ర, బుధ, శుక్రులు ఇలాగ మొత్తంగా 6 గ్రహాల యొక్క యుతి 8th హౌస్లో ఇక్కడ ఏర్పడుతుండటం ముఖ్యంగా సింహరాశి వారికి మనం మెయిన్గా చెప్పుకోదగిన విషయం ఈ యొక్క షష్టగ్రహ కూటమి గురించి. ఏదైతే ఈ రాశి వారికి మరి మార్చి, ఏప్రిల్, మే వరకు కూడా షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఉంటూ ఉందో కొంచెం ఈ సమయంలో తీసుకునే ప్రతి నిర్ణయం కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ హెడ్లైన్స్గా చెప్పుకుంటున్నాం. అసలు షష్టగ్రహ కూటమి ఏంటి, ఎలా ఏర్పడుతుంది, ఏ రాశికి ఆ రాశి ఎలాంటి ప్రభావం చూపించబోతుందో మనం తర్వాత ఒక వీడియో చేసుకుందాం అన్ని రాశులకి. సో అలాగే ఇక్కడ మెయిన్ మనం రాహువు, కేతువు, గురుడు, శని లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఆధారంగా మనం జనరల్గా ఈ ఇయర్లీ ప్రిడిక్షన్స్ చెప్పుకుంటూ ఉంటాం. సో కానీ ఈ సంవత్సరము శుక్రుడు, కుజుడు కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే శుక్రుడు కూడా 4 నెలలు ఒక రాశిలో, కుజుడు 5 నెలలు ఒక రాశిలో ఉంటున్నారు. కుజస్తంభం జరుగుతా బట్ ఇక్కడ మేజర్గా మే వరకు కూడా గురుని యొక్క దశమస్థాన సంచారం వల్ల ఉద్యోగపరమైన ఒత్తిడి అధికంగా ఉంటూ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. మే తర్వాత ఎప్పుడైతే ఇక్కడ గురుడి యొక్క స్థాన మార్పు ఈ రాశికి జరుగుతుందో ఆయన నెమ్మదిగా మే తర్వాత మిథున రాశిలోకి మారుతూ ఉన్నారో లాభస్థాన సంచారం ఇక సింహరాశి వాళ్ళకి తప్పకుండా ఇక్కడ ఒక పక్క అష్టమంలో ఇక్కడ మనకి షష్టగ్రహ కూటమి నడిచినా కూడా మే తర్వాత వచ్చిన లాభస్థాన గురుడి వల్ల వీళ్ళకి కొంచెం మళ్ళీ గాలి పీల్చుకునేంతగా వీళ్ళకి మంచి పాసిబిలిటీస్ని గురుడు క్రియేట్ చేస్తాడు. గురుడు లాభస్థాన సంచారం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి వెరీ 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 మోస్ట్ బెనిఫిషియల్ అని చెప్పాలి. ఎందుకంటే అష్టమ శని స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. శని కూడా అష్టమ స్థానంలోకి వస్తున్నారు మార్చి 31 నుంచి కూడా. శని యొక్క స్థాన మార్పు ఈ రాశి వారికి జరుగుతూ ఉండటం, శని కూడా అక్కడ అష్టమ స్థానంలోకి రాగా
శని ఉండే 2.5 సంవత్సరాల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్లో 2.5 సంవత్సరాల్లో 1 సంవత్సరం పాటు గురుడు లాభస్థానంలో ఉండటం వీళ్ళకి అద్భుతంగా మనం చెప్పుకోదగింది. ఎందుకంటే శని వల్ల, అష్టమ శని వల్ల వీళ్ళకి ఆరోగ్యానికి కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, ఇతరత్ర అనేకమైన విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా గురుడు లాంటి ఒక గ్రహం లాభస్థానంలో, ఇక్కడ మే తర్వాత వచ్చిన గురుడు మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఒక 6 నెలల పాటు చక్కగా వీళ్ళకి ఆ బాధ అనేది తెలియకుండా చేస్తాడు. కానీ ఈ సంవత్సరం చివరాఖర అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో గురుడు అతిచారంతో మళ్ళీ 1000 స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. 13 నెలలు ఉండాల్సిన గురుడు అక్కడ 5 నెలలు అలాగే ఉండి అతిచారంతో ఆయన మళ్ళీ 1000 స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి ఇక్కడ ఒక పక్క అష్టమ స్థానంలో శని ఉంటారు, అలాగే ఈ ఇయర్ ఎండింగ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో గురుడు కూడా 1000లో ఉంటారు. కాబట్టి ఈ 3 నెలలు ఇక్కడ సింహరాశి వాళ్ళకి కొంచెం ఎక్కువ వీళ్ళు కేర్ తీసుకోవాల్సిన అవసరం, ఫైనాన్షియల్గా కానీ, ఏ విషయాల్లో బిజినెస్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎలా అయినా. రాహు విషయానికి వస్తే రాహు సప్తమంలోకి, కేతు చూస్తే రాశిలోకే వస్తున్నారు ఈ రాశి వాళ్ళకి. అంటే ఆరోగ్యానికి సంబంధించి, వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు అనేవి వీళ్ళకి చిన్న డౌట్లు అనేవి వస్తుంటాయి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే ఒక రకమైన ఫీలింగ్స్ కూడా ఈ రాశి వాళ్ళకి వస్తుంటాయి. అంటే ఏదైనా ఈ రాశి వాళ్ళకి సంబంధించి సప్తమ స్థానంలో రాహువు కొంతవరకు ఇక్కడ ఏంటంటే మాస్ ఫాలోయింగ్, పొలిటికల్గా ఉన్న వాళ్ళకైతే మాస్ ఫాలోయింగ్ పెంచడానికి కానీ, ఇలాగా ఇంకా ఇదే మాస్ ఫాలోయింగ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం జనాకర్షణ పెంచే ఆస్కారాలు కానీ, వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు వ్యాపారానికి సంబంధించి చాలా వరకు దాని యొక్క విస్తృతి పెంచడానికి కానీ ఇక్కడ రాహు ఉపయోగపడతాడు. అంటే సప్తమంలో ఉన్న రాహు వల్ల కూడా కొంతవరకు మరి ఇక్కడ వ్యాపారానికి సంబంధించి, మ్యారిటల్ లైఫ్, మ్యారేజ్, ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో కొంత వీళ్ళు ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఇక్కడ రాకుండా కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సప్తమంలో శని నడిచి అష్టమంలోకి వెళ్తుండగా రాహు వస్తున్నాడు కాబట్టి వ్యాపార పరంగా, మ్యారిటల్ లైఫ్ పరంగా కొంచెం డెసిషన్స్ అనేవి కాంట్రాక్ట్స్కి సంబంధించి కొంచెం జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. అష్టమ శని కూడా నడుస్తుండగా సప్తమంలో రాహు ఉంటున్నాడు కాబట్టి. సో అలాగే శుక్రుడి గురించి కూడా మనం చెప్పుకోవాలని చెప్పాం. శుక్రుడు ఇక్కడ 4 నెలలు అంటే మే వరకు కూడా శుక్రుడు ఈ రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ఉంటున్నాడు. అష్టమ స్థానంలో అష్టమ శని నడుస్తున్న, శని, రాహువులు, అలాగే రవి, ఇంకా మిగతా గ్రహాలు అష్టమ స్థానంలో యోగించిన గ్రహాలు ఉన్నప్పటికీ శుక్రుడు లాంటి గ్రహం ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల కొంత న్యూట్రలైజ్డ్గా మళ్ళీ అక్కడ కొంతవరకు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు, కొన్ని సందర్భాల్లో అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల కొంత వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చిన శుక్రుడు లాంటి గ్రహం అష్టమ స్థానంలో ఉండటం వల్ల మళ్ళీ కొంచెం అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే ఇది కొంచెం మళ్ళీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు మే వరకు కూడా. సో అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు చక్కగా ఇంకా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని, జాయింట్ అకౌంట్స్లో పార్ట్నర్స్ వెల్త్ని కానీ ఇలా కొంతవరకు ఆయన ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మే వరకు ఈ ఎఫెక్ట్స్ ఏం కనిపించవు. మే తర్వాత గురుబలం అలాగో లాభస్థానంలో మిమ్మల్ని కాపాడుతూ ఉంది చక్కగా. సో కాబట్టి ఇక కుజుడు ఈ రాశికి మే వరకు కూడా మళ్ళీ కుజుడు యొక్క సంచారం 1000 స్థానంలో ఉంటుంది. ఎప్పుడైతే ఈ సింహరాశి వాళ్ళకి అత్యంత శుభగ్రహం, మంచి ఏంటంటే చాలా బ్యాక్ బోన్ లాంటి ప్లానెట్ కుజుడు. ఆయన కుజస్తంభన జరిగి గత 8 నెలలుగా ఏకంగా ఆయన 1000 స్థానంలో ఉంటున్నారు. కాబట్టి ఈ కుజస్తంభం జరుగుతూ ఉంటాం, 1000 స్థానంలో కుజుడి యొక్క గోచారం కూడా ఉంటూ ఉంది. కాబట్టి కొంతవరకు పేరెంట్స్ హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, దూర ప్రయాణాలు చేసే విషయంలో కావచ్చు, ఆ ఖర్చుల విషయంలో కావచ్చు, సో వీటి విషయాల్లో కొంత ఆచితూచి కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ అనేది తీసుకోవడం అవసరం. సో ఎందుకంటే ఆ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా మార్చిలో ఏర్పడుతున్న ఈ షష్టగ్రహ కూటమితో పాటుగా అష్టమ స్థానంలో ఈ 1000 స్థానంలో కూడా కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ప్రాపర్టీ సేల్స్ అండ్ పర్చేజెస్ కానీ, ఇక ఏవైనా స్థిరాస్తులకి సంబంధించి తీసుకునే డెసిషన్స్లో కానీ చాలా వరకు మీరు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఇక్కడ అడుగులు వేయాల్సిన అవసరం సింహరాశి వారికి ఏర్పడుతూ ఉంది. సో ఇది మనం న్యూ ఇయర్ హెడ్లైన్స్ కింద చెప్పుకుందాం. ఇంకా అసలు ఉగాది రాశి ఫలాల్లో గ్రహమూర్తిత్వాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు, ఈ గ్రహాల ఆస్పెక్టు ఎప్పుడు ఎలా ఉంటే బాగుంటుంది, ఏంటి వాటి దృష్టి ప్రకారం ఎలా ఉంది, మొత్తం మనం ఉగాది రాశి ఫలాలు ఇంకా చెప్పుకుందాం. సో ఈ విధంగా సింహరాశి వారికి అయితే రాహు, కేతువు, గురుడు, శని అండ్ శుక్ర, కుజుల యొక్క ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు.
కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి సంబంధించి ఈ 2025 సంవత్సరానికి సంబంధించి న్యూ ఇయర్ హెడ్లైన్స్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. జనరల్గా మనం ఉగాది రాశి ఫలాల్లో ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఇంకా గ్రహమూర్తిత్వాలతో సహా మొత్తం ఎలాబొరేటెడ్గా చెప్పుకున్నాం. బట్ బ్రీఫ్ హెడ్లైన్స్ కింద అసలు ఎలా ఉండబోతుంది అనేది కొంచెం హెడ్లైన్స్ కింద మనం చెప్పుకుంటే 2025 ముఖ్యంగా చెప్పుకోదగింది షష్టగ్రహ కూటమి గురించి. మార్చి ఇక్కడ 31న 2025 మార్చి 31న ఏదైతే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉందో, ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే కన్యా రాశి వాళ్ళకి ఇది 7వ స్థానంలో ఏర్పడుతుంది. సరే, ఈ 7వ స్థానంలో ఏర్పడే ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల కొంత కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, బిజినెస్కి సంబంధించిన విషయాల్లో, మ్యారిటల్ లైఫ్, కొన్ని లీగల్ ఇష్యూస్, ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీకి సంబంధించిన విషయాల్లో, కొన్ని క్లోజ్ రిలేషన్షిప్స్కి సంబంధించిన విషయాల్లో కొంత వీళ్ళు డిస్టర్బ్డ్గా కొంచెం ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అసలు షష్టగ్రహ కూటమి ఏంటి, దానికి సంబంధించి ఎలా ఏర్పడుతుంది, సో దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం విపులంగా, ఇంకా అది పెద్ద కాన్సెప్ట్ కాబట్టి మనం విడిగా వీడియోస్ చేసుకుందాం. కాబట్టి మేజర్గా అయితే ఈ విషయాల్లో కొంచెం మార్చి 31 షష్టగ్రహ కూటమి 7th హౌస్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తూ ఉంది. అలాగే రాహువు, కేతువు, గురుడు, శని ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఆధారంగా మనం చెప్పుకుంటాం ఇయర్లీ ప్రిడిక్షన్స్. బట్ ఈ సంవత్సరం శుక్రుడు, కుజుడు కూడా మనం ప్రాతిపదికగా తీసుకోవాలి. ఎందుకంటే శుక్రుడు కూడా రెట్రోగ్రేడ్ అయ్యి అక్కడ మేన్ రాశిలో ఒక 4 నెలలు ఉండిపోబోతున్నారు. కుజుడు కూడా కుజస్తంభన జరిగి ఆయన 2024 నుంచే అక్టోబర్ నుంచి ఆయన కుజస్తంభన జరుగుతుంది 8 నెలలుగా. ఇంకో 5 నెలలు అంటే మే వరకు కూడా అక్కడ కర్కాటక రాశిలోనే ఉంటారు. 5 నెలలు కర్కాటకంలోనే ఉంటున్నారు. సో కాబట్టి ఈ 2 ప్లానెట్స్ని కూడా మనం ఇప్పుడు దృష్టిలోకి తీసుకోవాలి. సో గురుబలం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మే వరకు చాలా బాగుంది. మే వరకు చక్కగా ఉన్నత స్థితికి వీళ్ళు ఎదగడానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ గురువు గారి వల్ల వీళ్ళకి ఏర్పడుతున్నాయి. అలాగే సో ఇక్కడ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు చూస్తే తర్వాత 4 నెలల 5 నెలల కాలం కొంత ఉద్యోగపరమైన ఒత్తిడి, ప్రొఫెషన్ పరమైన ఒత్తిడి, ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరగడం, ఈ రకమైన స్ట్రెస్ కొంచెం ఎక్కువగా మనకు కనిపిస్తుంది. మళ్ళీ ఈ సంవత్సరాంతానికి అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చివరి 3 నెలల్లో గురుడు అతిచారంతో లాభస్థానాలకు వస్తున్నారు. సో అతిచారంతో గురుడు ఎప్పుడైతే లాభస్థానంలోకి వస్తున్నాడో తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కొంతవరకు వీళ్ళకి ఏవైతే కొన్ని డిజైర్స్, కొన్ని కోరికలు ఉన్నాయో, అలాగే చాలా విషయాల్లో వీళ్ళు చాలా కొన్ని సంవత్సరాల నుంచి వీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో వీళ్ళకి సంబంధించిన కొన్ని గుర్తింపుకి సంబంధించినవి కావచ్చు, వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్న ఒక ప్రాఫిటబుల్ సిచ్యువేషన్ గురించి కావచ్చు, ఇలాంటి వాటి విషయాల్లో సంవత్సరాంతో 3 నెలల్లో కూడా వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి గురువు గారి వల్ల ఇంకొంచెం ఏర్పడే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి 8 నెలలు ఈ సంవత్సరంలో గురు బలం వీళ్ళకి బాగుంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇక నెక్స్ట్ ఈ రాశికి మనం కుజుడు ఆల్రెడీ చెప్పుకున్నాం. మే వరకు కూడా మొదటి 5 నెలలు కుజుడు లాభస్థానంలోనే ఉంటున్నారు. కాబట్టి కుజుడు యొక్క చక్కగా కుజుడు బాగున్నాడు, గురుడు బాగున్నాడు మే వరకు కూడా. కాబట్టి మే వరకు వీళ్ళకి ఈ ఇద్దరి బలం బాగుండటం వల్ల కొంచెం పనులు ఇంకొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్తూ ఉంటాయి. కొన్ని మంచి మంచి పాజిటివ్ సిచ్యువేషన్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళకి. సో అదేవిధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక శని యొక్క సంచారం 7వ, రాహు 6వ వస్తున్నారు. రాహు కూడా 6th హౌస్లో యోగిస్తారు. సో ఇక్కడ మే నుంచి రాహు 6th హౌస్లోకి రావటం చక్కగా అంటే అక్కడ గురుడు, కుజుడు బలం తగ్గుతుంది, మే నుంచి రాహు బలం పెరుగుతుంది. సో కాబట్టి ఏదన్నా ఒక లాంగ్ టర్మ్ ప్లానెట్ వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నట్టే. కాబట్టి మే తర్వాత నుంచి కూడా కొంతవరకు మళ్ళీ ప్రీవియస్గా ఉన్న కొన్ని లిటిగేషన్స్ కానీ, కన్ఫ్లిక్ట్స్ కానీ, ఏదన్నా ట్రబుల్స్ కానీ, డైలీ రొటీన్ ఇష్యూస్లో వీళ్ళకున్న సమస్యలు కావచ్చు, అది శత్రువులు అంటే కాంపిటీటర్స్ నుంచి కావచ్చు, కాంపిటీషన్స్ నుంచి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఎదురైన చాలా సమస్యల్లో వీళ్ళు మే తర్వాత నుంచి కొంచెం టాక్టిక్స్గా ఎదుర్కొని వీళ్ళు మళ్ళీ ఓవర్కమ్ అవ్వడం అంటూ జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీటి విషయాల్లో వీళ్ళకి మే తర్వాత నుంచి రాహు ఫేవర్లో ఉంటున్నారు. సో కాబట్టి ఇక్కడ శని యొక్క సంచారం మాత్రం వీళ్ళకి 7వ స్థానంలోకి మారుతూ ఉన్నాడు మార్చి 31 నుంచి కూడా. సో కాబట్టి ఎప్పుడైతే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుందో, శని యొక్క సంచారం కూడా 7వ స్థానంలోకి వస్తుందో, వీళ్ళకి మేజర్గా ఎఫెక్ట్ అంతా 7th హౌస్ మీద ఎక్కువ పడుతూ ఉంది. సో కాబట్టి ఈ రాశికి సంబంధించి కేతు యొక్క సంచారం 1000 స్థానాల్లో ఉంటూ ఉంది ఈ రాశి వాళ్ళకి. రాహు కూడా 6th హౌస్లోకి మారుతూ ఉన్నారు. సో అది కొన్నిసార్లు అనవసరమైన ఖర్చులు తప్పవు.
అలాగే శత్రు విజయం కూడా మే తర్వాత వీళ్ళకి రాహు వల్ల కలుగుతుంది. సో గురుడు మనం చెప్పుకున్నట్టు చక్కగా 8 నెలలు బాగున్నారు. కుజుడు కూడా మొదటి 5 నెలలు బాగున్నారు. ఇక శుక్రుడి గురించి చెప్పుకోవాలి. శుక్రుడు మేజర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి 7వ స్థానంలోనే రెట్రోగ్రేడే 4 నెలలు ఉంటున్నారు. ఇక్కడ శుక్రుడు ఎక్కువ కాలం ఒక రాశిలో ఉంటున్నారు కానీ బట్ దానివల్ల వీళ్ళకి ప్రయోజనకరం ఏమి ఉండదు. శుక్రుడి యొక్క సంచారం 7వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉంటుంది కానీ బట్ దానివల్ల వీళ్ళకి వ్యాపారంలో అయినా బిజినెస్లో అయినా మ్యారిటల్ లైఫ్లో అయినా ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉండే ఆస్కారాలు అక్కడ 7th హౌస్ ట్రాన్సిట్లో శుక్రుడి యొక్క సంచారం పెద్ద అదనపు రిజల్ట్స్ ఏమి ఇవ్వదు. కాబట్టి శుక్రుడు ఇక్కడ మనకి ఎక్కువ కాలం ఉంటున్న కన్యారాశి వాళ్ళకి అంత పెద్ద పాజిటివ్ కాదు. బట్ ఏంటంటే అది 6th హౌస్ కాదు, అందుకు కొంచెం సంతోషించాలి అంతే. కాబట్టి ఇంకా మనం ఉగాది రాశి ఫలాల్లో తప్పకుండా చెప్పుకుందాం. ఇంకా గ్రహమూర్తిత్వాలు, ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఇక ఈ దృష్టులు ఇంకా ఎలా పనిచేస్తాయి, పూర్తి వివరాలతో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం ఇంకా చెప్పుకుందాం. గురు సంచారం భాగ్యంలో ఉండటం వల్ల ఏ ఫీల్డ్కి బాగుంటుంది ఏంటి, రాహు ఈ 6th హౌస్లో రావటం వల్ల ఎలాంటి విషయాల్లో మనకి మంచి పాజిటివ్ ఉంటుంది, కుజుడు 11th ఉండటం వల్ల ఇంకెంత బాగుంటుంది ఏంటని మనం చెప్పుకుందాం ఉగాది రాశి ఫలాల్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. సో ఇక తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ 2025 న్యూ ఇయర్ హెడ్లైన్స్ గురించి మనం చెప్పుకుంటే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా సో 2025 న్యూ ఇయర్లో మనం ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే షష్టగ్రహ కూటమి గురించి మనం మెయిన్గా చెప్పుకోవాలి. సో యాక్చువల్గా ఈ షష్టగ్రహ కూటమి అనేది ఈ యొక్క తులారాశి వాళ్ళకి 6th హౌస్లో ఏర్పడుతూ ఉంది. మార్చి 31న ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీని ప్రభావం ఒక 3 నెలలు ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఒక ప్రాబ్లం గురించో సమస్య గురించో ఫ్రీక్వెంట్గా కొన్ని డిస్ప్యూట్స్కి సంబంధించిన వ్యవహారాలు, కోర్టు కేసెస్, ఆరోగ్య సమస్యలకు, లేకపోతే వీళ్ళకి సంబంధించి కాంపిటీటర్స్ని లేకపోతే ఎక్కువ అపోనెంట్స్ని ఎదుర్కొనే విషయాల్లో వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఇక్కడ గ్రహాలన్నీ కూడా కొంచెం యోగించే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇవన్నీ ఉన్నా కూడా వీళ్ళకి చివరికి మళ్ళీ వీటన్నిటి మీద కూడా వీళ్ళు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఇక్కడ మెయిన్ అంటే మే వరకు కూడా ఈ షష్టగ్రహ కూటమి వల్ల జనరల్గా వీళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవ్వటానికే వీళ్ళకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు. ఎనీ ప్రాబ్లం డైలీ రొటీన్లో ఎదురైన ఎనీ ప్రాబ్లం. సో జనరల్గా అయితే మనం గురుడు, శని, రాహువు, కేతువు గురించి చెప్పుకుంటాం ఇయర్లీ ప్రిడిక్షన్స్ అంటే. బట్ ఈ సంవత్సరం శుక్రుడు కూడా అక్కడ వక్రించి ఒకటే రాశిలో ఉంటున్నారు 4 నెలలు. కుజుడు కూడా కుజస్తంభన జరిగి మే వరకు కూడా ఆయన కర్కాటకంలోనే ఉంటున్నారు 5 నెలల్లో. కాబట్టి కుజుడు శుక్రుడి గురించి కూడా చెప్పుకోవాలి. ముఖ్యంగా గురుడి గురించి చెప్పుకుంటే ఈ రాశి వాళ్ళకి మే వరకు కూడా గురుబలం లేదు. మే వరకు కూడా గురుబలం లేకపోవటం వల్ల ఇక్కడ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఏంటి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఏంటి, అనేక విషయాల్లో వీళ్ళకి చాలా ఒడిదొడుకులు ఉంటూ ఉంటాయి. కానీ మే తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలు కూడా గురుబలం చక్కగా పెరుగుతుంది. వీళ్ళకి మంచి పదోన్నతులు కానీ, మంచి ట్రాన్స్ఫర్స్ కానీ, మంచి లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో, కొన్ని శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం అడుగులు పడే ఆస్కారాలు కానీ మనకి 5 నెలల్లో కనిపిస్తుంది. అలాగే తర్వాత అక్టోబర్ నుంచి మళ్ళీ గురుడు అతిచారంతో కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నారు ఉచ్చస్థితిలోకి 10వ స్థానంలో. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఎప్పుడైతే గురుడి యొక్క సంచారం ఆయన 10వ స్థానంలోకి వస్తుందో సో కొంతవరకు అది ఉచ్చ స్థానమే. మరి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రొఫెషన్లో మాత్రం తీవ్రమైన స్ట్రెస్ పెరిగే ఆస్కారాలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇయర్ ఎండింగ్కి ఆ 3 నెలలు కనిపిస్తున్నాయి. అంతనే గురుబలం మే తర్వాత నుంచి పెరగడం అనేది వీళ్ళకి ఒక ఎస్సెట్. అలాగే ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే ఇక శని విషయానికి వస్తే కనుక శని భగవానుడు కూడా 6వ స్థానంలో సంచారంలోకి రాబోతున్నారు. షష్టగ్రహ కూటమి అయ్యాక శని 6వ స్థానంలోకి వస్తున్నారు. ఇక్కడ 6వ స్థానంలో శని యోగించే 3 స్థానాల్లో ఒక స్థానమైన 6వ స్థానంలో ఆయన యోగిస్తారు. కాబట్టి శని యొక్క ట్రాన్సిట్ 6వ స్థానంలో తప్పకుండా మీకు చాలా వరకు కూడా ఎంతో మొండి అయిన ఎన్నో సమస్యల నుంచి మీరు బయటపడటానికి పరిష్కార మార్గాన్ని శని మీకు చూపిస్తాడు. అలాగే రాహు ఇక్కడ పంచమంలోకి వస్తున్నారు ఈ రాశి వాళ్ళకి. కేతు లాభస్థానంలోకి వస్తున్నారు. ఒక లాంగ్ టర్మ్ ప్లానెట్ కేతు ఎప్పుడైతే లాభస్థానంలోకి వచ్చాడో కాబట్టి ఇక్కడ కేతు బలం బాగుంది, గురు బలం కూడా బాగుంది ఈ రాశి వాళ్ళకి. ఇది జూన్ నుంచి కూడా అంటే కేతు లాభస్థానంలోకి రావటం వల్ల తప్పకుండా మీకు కొంచెం ఊరట ఉంటుంది. కేతు లాభస్థాన సంచారం అలాగే పంచమంలో రాహు రావటం వల్ల క్రియేటివ్ ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకి, కొంచెం ఎక్కువ మైండ్ని యూజ్ చేసే ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి రాహు బాగా యోగిస్తాడు.
లాభస్థానంలో కేతు కూడా ఫ్రీక్వెంట్గా ఒక 1.5 year పాటు మీకు ఏదో ఒక రకంగా ఏదో ఒక ప్రాఫిట్ని కలిగి చేయడానికి కేతువు కూడా సహకరిస్తూ ఉంటారు. అంటే శని యోగిస్తున్నాడు, కేతువు యోగిస్తున్నాడు, గురుడు యోగిస్తున్నాడు. 3 గ్రహాల యొక్క పరిపూర్ణమైన ఇక్కడ వీళ్ళకి బలం మనకి 2025లో కనిపిస్తుంది. శని బాగున్నాడు, అలాగే కేతు బాగున్నాడు, గురుడు కూడా బాగున్నారు. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వారికి మే తర్వాత నుంచి మారే శని వల్ల వీళ్ళకి ప్రాఫిట్, మే తర్వాత నుంచి మారే గురుడి వల్ల వీళ్ళకి ప్రాఫిట్, మే తర్వాత నుంచి వస్తున్న కేతు వల్ల వీళ్ళకి ప్రాఫిట్. అంటే మే వరకు ఒక రకంగా, మే తర్వాత నుంచి గ్రహ బలాలు పెరగటం వల్ల తులారాశి వాళ్ళకి వీళ్ళకి అదనంగా ఇంకొంచెం మంచి ముందడుగులు పడే ఆస్కారాలు అన్ని ఫీల్డ్స్లో ఎవరికైనా సరే మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ శుక్రుడి గురించి కూడా చెప్పుకోవాలనుకున్నాం కాబట్టి శుక్రుడు ఈ రాశికి 6వ స్థానంలోనే ఉంటున్నారు కాబట్టి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు కూడా శుక్ర బలం కూడా అనుకూలంగా లేదు, గురు బలం కూడా అనుకూలంగా లేదు. కాబట్టి మే వరకు కొంచెం డల్గా ఉన్న తులారాశికి మే తర్వాత నుంచి బాగుంటుంది చక్కగా. అలాగే కుజస్తంభన కూడా వీళ్ళకి 10వ స్థానంలో జరుగుతుంది. 10మంలో ఉన్న కుజుడు కూడా ఉద్యోగంలో ఫైట్స్ అవి ఇవి తీసుకొస్తాడు, కానీ పెద్ద మనకేం బెనిఫిట్ ఏం కలిగి చేయడు. కానీ కుజస్తంభన అయిపోయాక మే తర్వాత ఆయన మళ్ళీ లాభస్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి మే తర్వాత నుంచే తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి ఇంకా మనం ఉగాది రాశి ఫలాల్లో చెప్పుకుందాం. ఇక ఈ షష్టగ్రహ కూటమి యొక్క కాన్సెప్ట్ కూడా పెద్దది కాబట్టి అసలు దాని ఎఫెక్ట్ ఏంటి, ఎలా ఏర్పడుద్ది, ప్రతి రాశికి దానికి సంబంధించి ఇంకా విపులంగా చెప్పుకుందాం. తనకి న్యూ ఇయర్ హెడ్లైన్స్ బ్రీఫ్గా మాత్రం అన్ని రాశుల వాళ్ళకి సంబంధించి, సో తులారాశి వాళ్ళకైతే మాత్రం ఇలా ప్లానెటరీ పొజిషన్ ఈ విధమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. సో మనం ఇంకా ఉగాది రాశి ఫలాల్లో ఇంకా మనం చక్కగా ఎలాబరేటెడ్గా గ్రహమూర్తిత్వాలు, ఆదాయ వ్యయాలు, ఇంకా అన్ని రాజపూజ అవమానాలతో పాటు ఆస్పెక్ట్స్తో పాటు అన్ని చెప్పుకున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి 2025 న్యూ ఇయర్ హెడ్లైన్స్ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ రాశి వారికి జనరల్గా మనం రాహువు, కేతువు, గురుడు, శని లాంగ్ టర్మ్ ప్లానెట్స్ వీటి ఆధారంగా చెప్పుకుంటాం న్యూ ఇయర్ రాశి ఫలాలు. బట్ ఇప్పుడు శుక్రుడు, కుజుడు ఈ 2 ప్లానెట్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే కుజస్తంభన 5 నెలలు జరుగుతుంది, శుక్రుడు కూడా 4 నెలలు ఒకటే రాశిలో ఉండిపోతున్నారు, మీన రాశిలో. సో కాబట్టి ఇక్కడ వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే మొదటగా చెప్పుకోదగిన విషయం మార్చి 30న జరుగుతున్న షష్టగ్రహ కూటమి. ఈ షష్టగ్రహ కూటమి గురించి ప్రతి రాశికి మనం వీడియోస్ చేసుకున్నాం, అది పెద్ద కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడైతే ప్రజెంట్ వృశ్చిక రాశి వారికి 5వ స్థానం మీద దీని ఎఫెక్ట్ పడుతుంది. దీని ఎఫెక్ట్ సంతానం మీద, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల మీద చాలా వరకు కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది పడే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం డిసిషన్స్ తీసుకున్నప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటూ ఉండాలి. అయితే 5వ స్థానంలో ఉన్న శుక్రుడు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 5మంలో యోగిస్తాడు కాబట్టి తప్పకుండా అక్కడ కొంచెం న్యూట్రలైజేషన్ శుక్రుడి వల్ల, సో వాడు కొంచెం ఎంటర్టైన్మెంట్గా గడుపుతారు. అలాగే సంతానానికి సంబంధించిన విషయాలు కూడా కొన్ని మంచి పరిణామాలు అనేవి ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం చాలా బాగా యోగిస్తుందని చెప్పాలి వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి. అలాగే ఇక్కడ మొదటి 5 నెలలు అంటే మే వరకు కూడా వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే ఒకలాగా, మే తర్వాత ఇంకోలా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే మే తర్వాత చూస్తే మే వరకు కూడా గురుడి యొక్క 7వ స్థాన సంచారం వీళ్ళకి బాగా యోగిస్తుంది. శుభ్రంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే మొదటి 5 నెలలు కూడా 7వ స్థానంలో ఉన్న గురుడు వివాహం కాని వాళ్ళకి వివాహం, వ్యాపారానికి వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్స్, కాంట్రాక్ట్ వీటన్నిటి విషయాల్లోనూ, ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా గురుడు చక్కగా మంచి ఇంపాక్ట్ ఇస్తాడు. సంఘంలో పలుకుబడి, చక్కగా రాజదర్శనాన్ని కలిగించడం కానీ వీటన్నిటి విషయాల్లో. మే తర్వాత ఏంటంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలు వచ్చేసరికి మేజర్గా గురుడు మళ్ళీ అష్టమంలోకి వెళ్ళిపోతున్నారు. సో అష్టమంలో గురు యొక్క సంచారం కొంచెం మళ్ళీ ఇంపాక్ట్ తగ్గుతుంది కాబట్టి సో మొదటి 5 నెలల్లో వీళ్ళకి కంపారిటివ్ గురు బలం చాలా బాగా ఉంది. సో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కొంచెం గురుడి యొక్క 8వ స్థాన సంచారం మళ్ళీ కొంచెం వీళ్ళకి సంబంధించి కొంచెం మళ్ళీ కొంచెం అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. బట్ ఇక్కడ గురుడు మళ్ళీ అతిచారంతో కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నారు అక్టోబర్లో. జనరల్గా అయితే 13 నెలలు ఉండాలి, అలాంటి గురుడు అతిచారంతో 5 నెలలకే మళ్ళీ కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నారు. అంటే మే వరకు బాగుంది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ బాగుంది. అంటే ఈ సంవత్సరంలో 8 నెలలు బాగుంది గురువు గారి యొక్క బలం ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే భాగ్యస్థానంలోకి వచ్చేస్తాడు గురుడు అప్పుడు మళ్ళీ ఉచ్చ స్థితిలో.
సో కాబట్టి అటు సప్తమ స్థానం ఇటు భాగ్యస్థానం రెండు కూడా వృశ్చిక రాశికి అనుకూలమే. అయితే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలల్లో గురుబలం తక్కువగా ఉంది. ఇక్కడ మిగతా 3 నెలలు కూడా ఈ రాశి వారికి గురుబలం బాగుందన్నమాట. సో కాబట్టి ఇక వివాహాది శుభకార్యాలకి సంబంధించి అయితే మేలోపు, తర్వాత మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఇవన్నీ అక్టోబర్ తర్వాత ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. ఇక రాహు సంచారం ఈ రాశికి మనం మెయిన్గా చెప్పుకోదగింది చక్కగా. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక అర్ధాష్టమ రాహు దోషం అనేది స్టార్ట్ అవుతుంది జనరల్గా. ఈ అర్ధాష్టమంలోకి మే తర్వాత అటు గురుడు వీళ్ళకి అష్టమంలోకి వెళ్ళడం, అలాగే చతుర్థంలో కూడా రాహు రావటం, ఈ రెండింటి విషయాల్లో మనం చూస్తే కనుక గృహపరమైన విషయాల్లోనూ, ప్రాపర్టీస్ విషయాల్లోనూ, వాహనాల పరమైన విషయాల్లోనూ, మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లోనూ కొంత కేర్ తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. అర్ధాష్టం రాహు దోషం కూడా ఇక్కడ ఉంటాం, అలాగే గురువు గారు కూడా అష్టమంలోకి వెళ్తూ ఉంటాం. సో ఇంకా మనం మంత్లీ అవన్నీ వింటూ ఉంటాం కాబట్టి ఇంకా బాగా తెలుస్తుంది. ఉగాది రాశి ఫలాల్లో ఇంకా డెప్త్గా చెప్పుకుందాం. సో అదేవిధంగా ఈ రాశికి నెక్స్ట్ మళ్ళీ పంచమ స్థానంలోకి శని వెళ్తూ ఉన్నారు. సో శని పంచమంలో న్యూట్రల్లే, అది మంచి కాదు చెడు కాదు, అన్ని డిలేగా నెమ్మదిగా కొంత స్లో మూమెంట్గా నడుస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మాత్రం గురు బలం తప్పకుండా జూన్ నుంచి అక్టోబర్ తప్పించి మిగతా 8 నెలలు కూడా మంచి అనుకూలంగా ఉందనే చెప్పాలి. అలాగే మెయిన్గా ఏంటంటే కుజస్తంభన జరిగిపోయి 5 నెలల పాటు మే దాకా కూడా నీచ కుజుడు ఉండిపోవటం. సో జూన్ నుంచి కూడా కుజుడు మళ్ళీ 10th హౌస్లోకి వస్తారు. సో స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కుజుడు వల్ల. సో కాబట్టి ఇక్కడ నెమ్మదిగా గ్రాడ్యువల్గా జూన్ తర్వాత మళ్ళీ అంత స్ట్రెయిన్ కానీ అంత స్ట్రెస్ కానీ, అదృష్టానికి సంబంధించి అడ్డుపడుతున్న అనేకమైన విషయాలు కానీ, ఫాదర్తో వస్తున్న చికాకులు కానీ, నాన్నగారితో వస్తున్న అభిప్రాయ భేదాలు కానీ, అనవసరంగా ఏర్పడుతున్న భాగ్యస్థానంలో వస్తున్న ఎంత సంపాదించినా ఏదో విధంగా ఖర్చు అవుతుందనే ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ కుజుడి వల్ల జూన్ తర్వాత నుంచి కొంచెం తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ విషయాల్లో కూడా కొంతవరకు ఇక్కడ కుజకేతువులు ఇద్దరు దశమ స్థానంలోకి రావడం, ఆ తర్వాత ముఖ్యంగా కుజుడు నీచ కంప్లీట్ అవ్వటం, మీకు మాత్రం మే వరకు కూడా ఓవర్ స్ట్రెస్ క్రియేట్ చేయటం, కుజుడు నీచ కంప్లీట్ అవ్వటం జూన్ తర్వాత, ఇది మాత్రం కొంచెం పాజిటివ్ అని చెప్పుకోవాలి. సో కాబట్టి ఈ విధంగా అర్ధాష్టమంలో రాహు చూస్తే కొంతవరకు ఈ రాశి వాళ్ళకి సంబంధించి అంటే కొంత మధ్యమ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు రాహు అర్ధాష్టమంలో. ముఖ్యంగా ప్రాపర్టీకి సంబంధించి, గృహపరమైన విషయాలకు సంబంధించి ఎఫెక్ట్ చూపిస్తుంటాడు. గురుబలం ఆ విధంగా ఉంది. కుజుడు గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. శని పంచమంలోకి వస్తున్నారు, పంచమ స్థానంలోకే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి సంతానం, ఇన్వెస్ట్మెంట్స్ వీటన్నిటి విషయాల్లో మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా కొంచెం డెసిషన్స్లో కేర్గా ఉండటం అనేది మంచిది. సో ఇక మనం ఉగాది రాశి ఫలంలో ఇన్ డెప్త్గా చెప్పుకుందాం. మూర్తిత్వాలు, ఆదాయ వ్యయాలు, ఇంకా వాటి దృష్టిలతో సహా చెప్పుకుందాం మనం ఇంకా ఎలా ఉండొచ్చు ఏంటి అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. సో ధనురాశి వారికి సంబంధించి న్యూ ఇయర్ హెడ్లైన్స్ 2025 సంవత్సరానికి సంబంధించి న్యూ ఇయర్ హెడ్లైన్స్ చెప్పుకుందాం. ఈ రాశికి మనం మేజర్గా చెప్పుకోదగిన విషయం ఏంటంటే మార్చి 30న షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడటం. సో అన్ని రాశుల వారికి ఏర్పడుతుంది. సో షష్టగ్రహ కూటమి గురించి మనం వేరుగా వీడియోస్ చేసుకుందాం. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ రాశికి 4th స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడటం. డొమెస్టికల్ అట్మాస్ఫియర్, స్థిరాస్తులకు సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించి, గృహానికి సంబంధించిన విషయాల్లో వివిధమైన మార్పులు చోటు చేసుకునే ఆస్కారం మార్చి 30 నుంచి మే దాకా ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఈ రాశి కనిపిస్తున్నాయి. అలాగే అర్ధాష్టమ శని గురించి ఈ రాశి వాళ్ళకి చాలా అపోహలు ఉంటే ఉండొచ్చు. మొన్న ఏలినాడు శని అయింది, ఇక అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది ఏంట్రా బాబు కథ అని. సో అర్ధాష్టమ శని గురించి అసలు ధనుసు రాశి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని గురించి నేను ప్రత్యేకమైన వీడియో చేస్తా. అసలు అది చూస్తే ఆహా అనుకుంటారు నిజంగా. ఎందుకంటే గురుబలం పెరుగుతూ ఉంది ధనుసు రాశి వాళ్ళకి. అర్ధాష్టమ శని ప్రభావం ఏమి మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టదు. 100% నా మాట తెలిసి కదా, మనం ఎప్పుడు నిజమే చెప్తాం. సో ఎందుకు ఏంటి అనేది కూడా చెప్తా. సో ఇక్కడ మేజర్గా మనం రాహువు, గురుడు, శని, కేతువు గురించే చెప్పుకుంటాం, లాంగ్ టర్మ్ ప్లానెట్స్. కానీ ఈ సంవత్సరం శుక్రుడు, కుజుడు గురించి కూడా చెప్పుకోవాలి. నేను కుజస్తంభన 5 నెలలు కుజుడు ఒకటే రాశిలో ఉంటాం, శుక్రుడు కూడా రెట్రోగ్రేడ్ ఒకటే రాశిలో 4 నెలలు ఉంటాం. 4 రోజులు ఉండాల్సిన శుక్రుడు కూడా 4 నెలలు ఉంటాం. సో కాబట్టి ఈ శుక్రుడు 4th స్థానంలోనే ఉంటున్నాడు. చతుర్థంలో ఉన్న శుక్రుడు చక్కగా మంచి చేస్తారు కాబట్టి డొమెస్టికల్ పరంగా, గృహపరంగా, వాహనాల పరంగా, ఇంటికి సంబంధించిన విషయాల్లో ఈ రాశి వాళ్ళకి చాలా
మేజర్ చేంజెస్ అనేది ఇక్కడ మనకి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఈ 4 నెలల్లో కనిపిస్తున్నాయి. ఇది మేజర్ అన్నమాట. అలాగే ఈ రాశికి మనం కంపేర్ చేసుకుని చూస్తే ఇక్కడ మే దాకా ఒకలాగా, మే తర్వాత నుంచి కొంచెం గ్రహాల బలం పెరుగుతూ వీళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎలా అంటే మే దాకా గురు బలం కొంచెం తక్కువ ఉండడం, అలాగే కుజస్తంభన జరగడం, రాహు కూడా అంత అనుకూలంగా లేకపోవడం. కానీ ఆఫ్టర్ మే తర్వాత నుంచి, మే 30 తర్వాత నుంచి కూడా, అంటే మే మిడ్లోనే, మే మధ్య నుంచి, మే 15 తర్వాత నుంచే చాలా చేంజెస్ వచ్చేస్తాయి. గురు బలం పెరుగుతుంది, చక్కగా సప్తమ స్థానంలో గురుడి యొక్క సంచారం రావటం వల్ల ఎన్నో గొడవలు, లిటిగేషన్స్, ఎవరితో పడితే ఆడితే గొడవ, అనవసరమైన ఏదో మన కీర్తి, మన ప్రతిష్ట అంత తక్కువైపోయినట్టునే, ప్రతోడికి చులకన అయిపోయామనే భావనలు ఏవైతే ఉన్నాయో, వ్యాపార పరంగా కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పరంగా కావచ్చు, కాంట్రాక్ట్స్ పరంగా కావచ్చు, అన్నీ కూడా మే తర్వాత మొత్తం అటుమాయం అయిపోతాయి. చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వీటన్నిటిలో కూడా స్టార్ట్ అయిపోతుంది. అలాగే కుజస్తంభన కూడా మేతో కంప్లీట్ అయిపోతూ ఉంది కాబట్టి ధనురాశి వాళ్ళకి మేజర్గా మనం చూస్తే కుజస్తంభన ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి కంప్లీట్ అవుతూ ఉందో ఇక్కడ చాలా వరకు కూడా వీళ్ళు అనుకున్న పనులు ఆగిపోవటం, ఎన్నో అనుకుంటారు, ఏవీ జరగవు మే దాకా. ప్రతి దానిలో ఏంట్రా బాబు, ఏదో ఒక అడ్డంకి, అనవసరంగా మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా వెనక్కి లాగేది, ప్రకృతో కాలమో ఏదో ఒకటి మనకి ఏదో ఒకటి అడ్డొస్తూ ఉంది అన్నట్టుగా ఇక్కడ పిల్లలకు, సంతానానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టి అది పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వక, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కావచ్చు, లవ్ లైఫ్ విషయాల్లో కావచ్చు, అనేకమైన సడన్ చేంజెస్, ఆ అనిశ్చితి, ఇవన్నీ కూడా మే తర్వాత తగ్గడం ఈ రాశి వాళ్ళకి. అలాగే రాహు బలం పెరగడం, ముఖ్యంగా తృతీయంలోకి, పరాక్రమ స్థానంలోకి రాహు రావటం. ఏంటి ఎంతకాలం భయపడుతూ కూర్చుంటాం, వదా నీ ధైర్యం, నీ దమ్ము, నీ సాహసం, నీ విల్ పవర్ బయటిది అంటాడు రాహు. అంటే మే తర్వాత తృతీయంలో రాహు యోగిస్తున్నాడు, సప్తమంలో గురుడు యోగిస్తున్నాడు, అష్టమ కుజుడు, ముఖ్యంగా కుజ స్తంభన పోతుంది. సో కాబట్టి ఈ సంవత్సరంలో మే తర్వాత నుంచి వీళ్ళకి గ్రహబలం పెరుగుతుంది, ధనురాశి వాళ్ళకి ఎక్కువ. సో అలాగే ఇక్కడ మనకి చేసినట్టయితే మెయిన్గా ఏంటంటే మళ్ళీ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా కొంత గురుడు అతిచారంతో అష్టమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ గురుడు అష్టమంలో వెళ్ళిపోతాడా, సంవత్సరం కూడా ఉండకుండా అని అనుకోవచ్చు. కానీ అది ఉచ్చ స్థితి, గురుడికి కర్కాటక రాశి అనేది ఉచ్చ స్థితి. అష్టమంలో ఉన్న గురుడు జనరల్గా ఇక్కడ మీకు చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. సో అష్టమ గురుడు వల్ల వచ్చే పాజిటివ్ రిజల్ట్స్ ఏంటనేది కూడా తర్వాత తెలుసుకుందాం. సో మేజర్గా ఏంటంటే సప్తమంలో ఉన్న గురుడు కావచ్చు, అక్టోబరు, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో గురుడి అష్టమ స్థాన సంచారం ఉచ్చులో ఉండటం వల్ల చాలా వరకు కూడా మీకు చాలా కొన్ని సడన్ గెయిన్స్, సడన్ వెల్త్ అనేవి కూడా వచ్చే ఆస్కారాలు ఈ యొక్క ట్రాన్సిట్లో గురుడు మీకు ఇస్తాడు. కాబట్టి ధనురాశి వాళ్ళు కొంచెం మే దాకా కొంచెం నెమ్మదిగా వీళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా మే తర్వాత గురు బలము, రాహు బలము, కుజస్తంభన కంప్లీట్ అవటం, ఇవన్నీ కూడా వీళ్ళకి చక్కగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇస్తాయి. ఉగాది రాశి ఫలాల్లో మన మూర్తిత్వాలు, ఆదాయ వ్యయాలు, ఇక అసలు వాళ్ళ దృష్టి ఎలా ఉంది, ఏంటి, ఎలా ఉండబోతుంది మొత్తం సంవత్సరానికి సంబంధించి ఇంకా మనం డెప్త్గా చెప్పుకుందాం. సో అది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. మకర రాశి వారికి సంబంధించి మనం న్యూ ఇయర్ హెడ్లైన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది చూద్దాం. మకర రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి మెయిన్గా మనం ముఖ్యంగా చెప్పుకోదగింది ఈ యొక్క న్యూ ఇయర్లో ఈ షష్టగ్రహ కూటమి, మార్చి 31 ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో వీళ్ళకి తృతీయ స్థానంలో ఏర్పడుతూ ఉంది. సో షష్టగ్రహ కూటమి ఏంటి, దానికి సంబంధించి ఎలా ఉంటుంది, ఫలితాలు ఏంటి అనేది మన షష్టగ్రహ కూటమి గురించి చెప్పుకుందాం. మేజర్ హెడ్లైన్స్ గా మనం చెప్పుకోదగింది మార్చి 30 ఏర్పడుతున్న 6 గ్రహాల యుతి వీళ్ళకి తృతీయ స్థానంలో ఏర్పడబోతూ ఉంది. సో అలాగే ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ న్యూస్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి ఈ న్యూ ఇయర్లో 2025లో వీళ్ళు ఏలినాటి శని నుంచి విముక్తి పొందబోతూ ఉన్నారు. సో ఏదైతే లాస్ట్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని, సో ఇక్కడ ద్వితీయ స్థానంలో శని సంచారం కూడా కంప్లీట్ అయిపోయి ఈ రాశి వారికి పూర్తిగా ఇక ఏలినాటి శని తొలగిపోయి శని తృతీయ స్థానంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వారికి చాలా వరకు ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఎదురవుతున్న అనేకమైన సమస్యల నుంచి వీళ్ళు ఈ సంవత్సరం నెమ్మదిగా వీళ్ళు బయటపడడం అనేది మకర రాశి వాళ్ళకి గమనించవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ గురుడు 3 రాశులు మారుతున్నారు ఈ యొక్క 2025 సంవత్సరంలో. అక్కడ మే వరకు వృషభంలో, తర్వాత మిథునంలో, తర్వాత కర్కాటకంలో 3 రాశుల్లో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది 2025లో. సో అయితే అది కూడా వీళ్ళకి ఫేవరే. ఎలా అంటే
ఇటు గురు బలం ఉంటుంది, అటు శని బలం ఉంటుంది. శని యోగించే 3 స్థానాల్లో ఒక స్థానమైన తృతీయ స్థానంలో శని యోగిస్తున్నారు, ఏలినాటి శని అయిపోయి. అలాగే గురువు గారు కూడా వీళ్ళకి పంచమ, షష్టమ, సప్తమ స్థానాల్లో సంచరిస్తున్నారు. మే వరకు కూడా పంచమ స్థానంలో చక్కగా మంచిగా ఇన్వెస్ట్మెంట్స్, సంతానానికి సంబంధించిన విషయాలు అన్నిట్లో కూడా క్రియేటివ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి బాగా యోగిస్తున్నారు. సో అయితే షష్టమ స్థానంలో మాత్రం అంటే ఇక్కడ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలు కొంచెం గురువు గారి యొక్క గోచారం షష్టమ స్థాన సంచారంలో ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ యొక్క 4 నెలలు కొంచెం అనుకూలత తక్కువగా ఉంటుంది. మళ్ళీ చివరాఖరి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు కూడా మళ్ళీ సప్తమ స్థానంలో ఉచ్చ స్థితిలో గురువు గారి యొక్క సంచారం ఉంటుంది. అంటే సంపూర్ణంగా ఈ యొక్క న్యూ ఇయర్లో వీళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక గురువు గారు 8 నెలలు మొత్తంగా ఈ యొక్క సంవత్సరంలో ఈ 12 నెలలు న్యూ ఇయర్లో 2020 న్యూ ఇయర్లో 8 నెలలు యోగిస్తున్నారు గురువు గారు కూడా. రాహు యొక్క సంచారం చూస్తే వీళ్ళకి ద్వితీయ స్థానంలోకి మారుతూ ఉంది. అలాగే కేతు యొక్క సంచారం కూడా వీళ్ళకి అష్టమ స్థానంలోకి వెళ్తూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా రాహు కేతువుల యొక్క సంచారం ఇక్కడ మనకి ఏలినాటి శని కంప్లీట్ అయిపోయినా రాహు కేతువుల యొక్క సంచారం ద్వితీయ, అష్టమ స్థానాల్లో జరుగుతూ ఉంది కాబట్టి సో ఇక్కడ మళ్ళీ కొంతవరకు ఆర్థికపరమైన విషయాల్లోనూ ఇటు ఆరోగ్యపరమైన విషయాల్లోనూ కొంచెం కేర్ తీసుకుంటూ రాహుకేతుల వల్ల ఉండాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. యాక్చువల్గా మనం రాహువు, గురుడు, శని, కేతువు లాంగ్ టర్మ్ ఎక్కువ కాలం పాటు స్థానంలో ఉండే ఈ గ్రహాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం ఇంకో 2 గ్రహాల గురించి కూడా మాట్లాడుకోవాలి, శుక్రుడు, కుజుడు. ఎందుకంటే శుక్రుడు కూడా వక్రించి మీన రాశిలోనే 4 నెలల పాటు ఉండిపోతున్నారు. ఒక కొంచెం నెల కంటే కొంచెం ఎక్కువ రోజులు ఉండే శుక్రుడు 4 నెలలు ఒకటే రాశిలో ఉంటున్నారు. అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 నెలలు కూడా శుక్రుడు మీన రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటున్నారు మకర రాశికి. శుక్రుడి యొక్క తృతీయ స్థాన సంచారం కూడా వీళ్ళకి జనరల్ గానే యోగిస్తూ ఉంటుంది యాక్చువల్గా ఈ యొక్క రాశికి సంబంధించి. కాబట్టి ఇక్కడ 4 నెలలు అంటే ఇక్కడ మేలో గురువు గారి యొక్క సంచారం పశ్చిమంలో బాగుంది మే దాకా. అలాగే మే వరకు కూడా శుక్రుడు కూడా తృతీయ స్థాన సంచారంలో చక్కగా అనుకూలంగా ఉన్నారు. సో తృతీయ స్థానంలో యొక్క శుక్రుడి యొక్క సంచారం ఆర్టిస్టిక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కళాకారులకి, సింగర్స్కి, రైటర్స్కి, ఇక్కడ సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళకి చాలా మంచి ప్రభావాన్ని శుక్రుడు ఇస్తూ ఉంటాడు ఈ తృతీయ స్థానంలో, మీ సిబ్లింగ్స్, తోబుట్టువుల విషయంలో అన్నిట్లోనూ. అలాగే ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఎక్కువ వీళ్ళకి డిస్టర్బెన్స్ ఏంటంటే కుజుడు. సప్తమ స్థానంలో యొక్క కుజదోషం ఏదైతే ఉందో యాక్చువల్గా కుజస్తంభన జరుగుతూ కుజుడు లాంగ్ రన్గా 8 నెలల పాటు ఒక రాశిలో ఉండిపోయాడు. ఆయన 4 రోజులు ఉండాల్సిన కుజుడు నెల పైన 8 నెలలు ఒకటే రాశిలో సప్తమ స్థానంలో. అక్కడ ఎలా ఉంటుంది, టెస్టింగ్ పీరియడ్ విత్ యువర్ క్లోజ్ రిలేషన్స్. మీ యొక్క క్లోజ్ రిలేషన్స్ విషయాల్లో టెస్టింగ్ పీరియడ్లా ఉంటుంది. చీటికి మాటికి మీకు నచ్చిన, మీతో ఉండే, మీకు చాలా దగ్గరైన వాళ్ళతో మీకు అనవసరంగా డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి గొడవలు అవుతూ ఉంటాయి. కాబట్టి మే వరకు కూడా నీచ కుజుడి యొక్క సంచారం అక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కుజుడికి సంబంధించి మాత్రం మ్యారిటల్ లైఫ్లో అయినా, కాంట్రాక్ట్స్లో అయినా, బిజినెస్ పార్ట్నర్తో అయినా, కుటుంబంలో వచ్చే అత్తగారు మామగారితో వచ్చే గొడవలతో అయినా సరే ఇక్కడ కొంతవరకు సంయమనంగా లేకపోతే మాత్రం కుజుడు ఎక్కువ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి కుజుడిని న్యూట్రలైజ్ చేసుకోండి. గురుబలం చక్కగా బాగుంది. శుక్రుడు కూడా మే వరకు అనుకూలంగా ఉన్నాడు. తర్వాత శుక్ర సంచారం కూడా జనరల్గానే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మొదటి 5 నెలలు కూడా ఎక్కువ కమ్యూనికేషన్ మీదే వీళ్ళ యొక్క ఎక్కువ వీళ్ళకి నడుస్తూ ఉంది. శుక్రుడు కూడా తృతీయంలో ఉండటం, షష్టగ్రహ కూటం కూడా తృతీయ స్థానంలోకి ఏర్పడుతుండటం. సో ఇది మొత్తంగా కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి మనం చూస్తే ఫస్ట్ ఏలినాటి శని అయిపోవటం అనేది వీళ్ళకి ఫస్ట్ చాలా వరకు వీళ్ళకి చాలా అనుకూలంగా చెప్పుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ కుంభరాశి వారికి సంబంధించి మన న్యూ ఇయర్ హెడ్లైన్స్ 2020 సంవత్సరానికి సంబంధించి చూస్తే ముఖ్యంగా మార్చి 30న ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ విషయం. సో ఈ షష్టగ్రహ కూటమి అనేది అన్ని రాశులకు సంబంధించి దాని ఇంపాక్ట్ వేరే వీడియోస్ చేసుకుందాం. బట్ ఇది కుంభరాశికి 2nd హౌస్లో జరుగుతూ ఉంది. సో ఇక్కడ మార్చి, ఏప్రిల్, మేలో ఈ 2025 స్టార్టింగ్ ఈ మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు కూడా ఎక్కువగా మీ ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ ఆర్థికపరమైన, కుటుంబపరమైన విషయాల మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది షష్టగ్రహ కూటమి.
సో అలాగే ఇక్కడ మెయిన్గా చూస్తే రాహువు, కేతువు, గురుడు, శని ఈ మేజర్ ప్లానెట్స్ గురించే మనం న్యూ ఇయర్ రాశి ఫలాల్లో చెప్పుకుంటాం సంవత్సర ఫలితాల్లో. అయితే శుక్రుడు, కుజుడు గురించి కూడా ఈసారి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కుజస్తంభన 5 నెలలు జరుగుతుంది. శుక్రుడు కూడా వక్రించి ఒకటే రాశిలో 4 నెలల పాటు మీన రాశిలోనే ఉండిపోతున్నారు. సో ఇక్కడ శుక్రుడి యొక్క స్తంభన ఏదైతే ఉందో ద్వితీయ స్థానంలో, అది ధన ఆర్థిక పరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో శుక్రుడు చాలా మేలు చేసే ప్లానెటే కాబట్టి ఈ రాశికి సంబంధించి మెయిన్గా ఆర్థిక పరమైన విషయాల్లో, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో, ఫైనాన్షియల్ విషయాల్లో శని రాహుల వల్ల మీకు ఎంత నెగిటివ్ కలుగుతున్నా, ఇన్ కేస్ ఆర్థిక పరమైన ఒత్తిళ్లు, ధనపరమైన ఏ విధమైన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నా శుక్రుడి యొక్క సంచారం మిమ్మల్ని చక్కగా ఓవర్కమ్ చేస్తుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు రాకుండా చేస్తుంది, కుటుంబంలో సఖ్యత నెలకొనేలాగా శుక్రుడు ఇక్కడ కాపాడుతుంటాడు. అదేవిధంగా ఇక రాహువు ఈ రాశికి మనం చూస్తే కనుక మే నుంచి కూడా రాహు సంచారం రాశిలో మొదలవుతుంది. అంటే ఇక కేతు సప్తమంలోకి వచ్చేస్తాడు. సో అలాగే మేలో గురుడి యొక్క సంచారం కూడా పంచమంలోకి మారుతుంది. ఇది అద్భుతం. కుంభరాశి వాళ్ళకి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, యాక్చువల్గా మే తర్వాత నుంచి గురుబలం అద్భుతంగా పెరగడం వల్ల శాలరీ హైక్లు, ఇంక్రిమెంట్లు, సంతాన పరంగా సంతానం కావాల్సిన వాళ్ళకి సంతానం, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో లాభాలు, ఇవన్నీ కూడా అనుకూలమైన పరిస్థితులు అనేవి వీళ్ళకి మే నుంచి ఎక్కువ ఏర్పడుతున్నాయి గురుడి వల్ల, గురుబలం పెరగటం వల్ల. సేమ్ టైం రాశిలోకి రాహు వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫారెన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి వీరు వెళ్ళడం, కొన్నిసార్లు క్లోజ్ రిలేషన్స్ ని కొంచెం వీళ్ళు వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉండటం అనేది ఈ రాహుకేతుల వల్ల మనకు జరుగుతూ ఉంది. సో అదేవిధంగా కుజుడి యొక్క స్తంభన కూడా రాశికి 6వ స్థానంలో జరుగుతుంది. మరి మే వరకు కూడా 6th హౌస్ లో కుజుడు యోగిస్తాడు కాబట్టి ఈ కుజ స్తంభన వీళ్ళకి ప్లస్సే. మే వరకు కుజుడి బలం బాగుంది, మే తర్వాత గురు బలం బాగుంది. అలాగే మే వరకు కూడా శుక్రుడి యొక్క బలం కూడా బాగుంది. ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం, అలాగే 6వ స్థానంలో కుజుడి యొక్క సంచారం. కోర్టు కేసెస్, కన్ఫ్లిక్ట్స్, వివాదాస్పదమైన విషయాలు, లిటిగేషన్స్, వాటి త్రూ మీకు రావాల్సిన ధనం ఏమన్నా ఉంటే వచ్చేటట్టు చేస్తాడు శుక్రుడు. సో ఈ విధంగా కుంభరాశి వాళ్ళకి న్యూ ఇయర్ లో రాహుకేతువుల యొక్క సంచారం ఇక్కడ మనం చూస్తే క్లోజ్ రిలేషన్స్ లో కొంత దూరం అవ్వాల్సిన పరిస్థితులు అనేవి ఏర్పడే ఆస్కారాలు. గురువు గారి వల్ల మే ముందు వరకు కూడా గృహ పరిస్థితులు, నూతనంగా గృహానికి సంబంధించి చూసిన, వాహనాల కొనుగోలుకి సంబంధించి చూసిన, స్థిరాస్తుల విషయాల్లో చూసిన, ఇంటికి సంబంధించిన విషయాల్లో గురువు గారు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నారు. మే తర్వాత పూర్తిగా పంచమ స్థానంలోకి వచ్చిన గురుడు పూర్వపుణ్య స్థానంలోకి సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, షేర్స్ పరంగా, లవ్ లైఫ్ పరంగా ఏంటి శాలరీ హైక్స్, ఇంక్రిమెంట్స్, క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఇంకొక మెట్టు పై స్థాయి అందించడం, ఇవన్నీ కూడా గురువు గారు ఇస్తారు ఇక్కడ. అయితే అక్టోబర్ నుంచి గురువు గారి యొక్క అతిచారం మొదలవుతుంది. ఇక్కడ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చివరి 3 నెలలు గురువు గారు అతిచారంతో 6th హౌస్ లోకి వస్తున్నారు. కాబట్టి మళ్ళీ చివరి 3 నెలలు 2025లో చివరి 3 నెలలు కొంచెం అనుకూలత తక్కువ ఉంటుంది. కాబట్టి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 6 నెలలు కూడా ఈ అనుకూలంగా ఉన్న గురు బలం ఉన్నప్పుడే మేజర్గా మనం చేయాలనుకున్న పనులు కూడా కంప్లీట్ చేసుకోవడం అనేది మంచిది. సో ఇంకా మనం మంత్లీ, వీక్లీ జనరల్గా చెప్పుకుంటూ వెళ్తాం. ఉగాది రాశి ఫలాలు చేసుకుంటాం అలాగే, దానిలో మూర్తిత్వాలు, ఆదాయ వ్యయాలు అన్నీ చేసుకుంటాం చక్కగా, మంచి ఆస్పెక్ట్స్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది. బట్ ఇది కొంచెం బ్రీఫ్గా న్యూ ఇయర్ హెడ్లైన్స్ లాగా. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది మార్చి 30న ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి 2nd హౌస్లో ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్కి సంబంధించిన విషయాలు మార్చి, ఏప్రిల్ మీద జాగ్రత్త తీసుకోవడం. మే తర్వాత రాహు రాశిలోకి వస్తున్నాడు కాబట్టి కొంచెం ఫారెన్ వెళ్ళాలన్నా, దూరం వెళ్ళాలన్నా కొన్నిసార్లు మీకు మీ యొక్క స్వార్థం గురించి చూసుకొని మీరు ముందుకు వెళ్ళటం వల్ల కొన్ని క్లోజ్ రిలేషన్స్ దూరం అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడడం. అలాగే మే వరకు కూడా గృహ పరిస్థితులకి, స్థిరాస్తులకు సంబంధించి గురువు గారు అనుకూలంగా ఉన్నారు. మే తర్వాత అక్టోబర్ వరకు కూడా గురుబలం అద్భుతంగా ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కొంచెం తక్కువ ఉంటుంది గురుబలం. సో అలాగే ఇక్కడ సప్తమంలో కూడా కేతు ఉంటున్నారు కాబట్టి వ్యాపారానికి సంబంధించి కావచ్చు, మ్యాచెస్ చూసుకునే విషయాల్లో కావచ్చు, కాంట్రాక్ట్ విషయాల్లో కావచ్చు, కొంచెం ప్రతిదీ కేర్గా మనం ఆచితూచి అన్నీ కూడా లోతుగా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం కేతు యొక్క 7వ స్థాన సంచారం వల్ల ఉంటుంది. సో ఇంకేది మనం మేజర్గా మనం ఉగాది రాశి ఫలాల్లోనూ అండ్ మంత్లీ ఇది చెప్పుకుంటున్నాం కాబట్టి వాటిలో కూడా డిస్కస్ చేసుకుందాం. సో బ్రీఫ్గా అయితే న్యూ ఇయర్ హెడ్లైన్స్ పరంగా ఈ గ్రహాల యొక్క ప్రభావం
శుక్రుడు ఆర్థికంగా ఫస్ట్ 4 నెలలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. కుజుడు కూడా కోర్టు కేసెస్ విషయాల్లో మే వరకు మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. మే తర్వాత గురుడు అనుకూలంగా ఉంటున్నారు. రాహుకేతువులు ఇక్కడ జనరల్గా ఇస్తున్న మార్పులు మనం చెప్పుకున్నాం. సో ఇది న్యూ ఇయర్ హెడ్లైన్స్ 2025కి సంబంధించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. మేనరాశి వాళ్ళకి సంబంధించి చెప్పుకుందాం. మేనరాశి వాళ్ళకి మనం చెప్పుకుంటే కనుక సో న్యూ ఇయర్ ఇక్కడ హెడ్లైన్స్ 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ మేజర్గా మనం తీసుకుంటే కనుక జనరల్గా రాహువు, కేతువు, శని, గురుడు ఈ 4 మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ ప్లానెట్స్, మేజర్ ప్లానెట్స్ వీటిని తీసుకుంటాం న్యూ ఇయర్ రాశి ఫలాలకి. కానీ ఈ సంవత్సరం శుక్రుడు, కుజుడు కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే కుజస్తంభం జరుగుతుంది 5 నెలలు. శుక్రుడు కూడా ఒకటే రాశిలో 4 నెలలు ఉండిపోతున్నారు రెట్రాగ్రేడ్ అయ్యి మేన రాశిలో, మీ రాశిలో. సో వీటి ఆధారంగా ఫలితాలు చూద్దాం. ముఖ్యంగా చెప్పుకోదగింది మార్చి 30న షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడటం. ఈ షష్టగ్రహ కూటమి గురించి మనం దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది అన్ని రాశులు ట్రావెల్ చేసుకున్నాం. అది పెద్ద కాన్సెప్ట్ కాబట్టి. సో ఇక్కడ ఇది షష్టగ్రహ కూటమి మీ రాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి మీ ఐడెంటిటీకి సంబంధించిన విషయాల్లోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించిన విషయాల్లోనూ చాలా మార్పులు, చేర్పులు అనేవి ఇక్కడ మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో ఉండబోతున్నాయి. అయితే శుక్రుడు ముఖ్యంగా మనం చెప్పుకున్న మొదటి 4 నెలలు రాశిలోనే ఉచ్చులో ఉంటున్నారు. రాశిలో శుక్రుడు ఎప్పుడు మంచివాడు కాబట్టి శుక్రుడి యొక్క సంచారం రాశిలో యోగిస్తుంది కాబట్టి తప్పకుండా ఉచ్చ స్థితిలో ఉన్న శుక్రుడు మీకు మంచి ప్లెజెంట్నెస్ని, ప్లెజెంట్ మైండ్ని, అలాగే చాలా వరకు కూడా మంచి శుక్రుడు ఈజ్ ఏ వెనస్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ప్లెజర్. సో మీ యొక్క అపీరెన్స్, మీ లుక్ అంతా కూడా మారుస్తాడు. కాబట్టి శుక్రుడి యొక్క సంచారం కూడా అక్కడ జరుగుతుంది కాబట్టి చాలా వరకు కూడా ఇక్కడ మీకు ఇది పాజిటివ్ సిమ్టమే. ఇక మొదటి మే వరకు కూడా మొదటి 5 నెలలు అబ్బా ఎంత కష్టపడ్డాను రా బాబు, మే వరకు కూడా ప్రతి పని మనమే చూసుకుంటా, ప్రతి విషయం మనమే చూసుకుంటా, ఇంత ఎఫర్ట్ నా జీవితంలో ఇంత గొడ్డు చాకరీ కానీ, ఇంత వర్క్ కానీ, ఇంత ఎఫర్ట్ కానీ, ఇంత కృషి కానీ నేను ఎప్పుడు పెట్టలా, ఉద్యోగం గురించి ఎంత కష్టం ఎప్పుడు పడలా అనే విధంగా మే వరకు కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి. మే తర్వాత మే 15 తారీఖు తర్వాత నుంచి సీన్ అంతా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ గురువు గారు మారుతారు, ఇటు రాహువు మారుతాడు, తర్వాత కుజుడు కూడా మారుతాడు. గురువు గారు ముఖ్యంగా 4వ స్థానంలోకి రావటం, హౌస్ ఆఫ్ ప్రాపర్టీస్, ముఖ్యంగా మీ యొక్క 4వ స్థానం అర్ధాష్టమంలో గురుడు రావటం, ఇది కొద్దో గొప్ప తప్పకుండా మీరు మే ముందు వరకు పడిన కష్టానికి సంబంధించి అమ్మా కొంత రిలాక్సేషన్ దొరికిందిరా మనకి అనుకునేటట్టు ఉంటాయి పరిస్థితులు. అలాగే ఇదే గురుడు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల్లో అతిచారంతో పంచమంలో వెళ్ళిపోతున్నారు. అంటే ఉచ్చస్థితిలో వెళ్ళిపోతున్నారు గురుడు. సో కాబట్టి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఆ సంవత్సరం చివరి 3 నెలలు కూడా పంచమంలో గురుడు బాగా యోగిస్తాడు, పైగా ఉచ్చస్థితిలో ఉంటున్నారు. సో కాబట్టి చాలా వరకు కూడా ఈ సంవత్సరం చివరి 3 నెలలు కూడా సంతాన పరంగా ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏంటి, అలాగే చాలా వరకు శాలరీ హైక్స్, ఇంక్రిమెంట్స్ పరంగా ఏంటి, మీరు అనుకున్న పనుల పరంగా ఏంటి, చాలా వరకు మీకు కలిసి వస్తుంది. అంటే కంపారిటివ్ టోటల్ దిస్ 2025లో చివరి 3 నెలలు మీన రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ రాహు సంచారం కూడా చెప్పుకోవాలి. మే నుంచి రాహు మారుతున్నాడు అనుకున్నాం కదా, రాహు వేయంలోకి వస్తున్నాడు. సో ఇది ఖర్చులు పెంచుతాడు రాహు. కొంతమందికి విదేశాల్లోకి వెళ్ళాలి, విదేశాల్లో స్థిరపడాలి, విదేశీ అవకాశాలు రావాలి, విదేశాల్లో జాబులు కావాలి, విదేశాల్లో ఉన్న వాళ్ళని మనం పెళ్లి చేసుకోవాలి, ఇలా అనుకున్నప్పుడు అబ్రాడ్ వెళ్ళాలి, దూర ప్రాంత ప్రయాణాల గురించి ఆలోచించే వాళ్ళకి ఇది పాజిటివ్ సిమ్టమ్. కంపల్సరీగా అబ్రాడ్ ఛాన్సెస్ వస్తాయి మీన రాశి వాళ్ళకి. సో అది వేయంలో ఉన్న రాహు మరి కొన్ని ఖర్చులు పెంచుతూ ఉంటాడు, కొన్ని ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే షష్టమంలో కూడా కేతువు వస్తున్నాడు. షష్టమంలో ఉన్న ఈ కేతువు చాలా వరకు యోగిస్తాడు మీన రాశి వాళ్ళకి. అనేకమైన లిటిగేషన్స్ నుంచి మిమ్మల్ని దూరం చేసేస్తాడు. సో కేతువు యొక్క సంచారం కూడా షష్టమ స్థానంలో ఈ యొక్క న్యూ ఇయర్లో 2025 సంవత్సరంలో బాగా యోగిస్తుంది. ఇక కుజుడి గురించి చెప్పుకోవాలి. కుజస్తంభన మొదటి 5 నెలలు జరగటం, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే కుజుడు మొత్తం పంచమ స్థానంలోనే నీచిపడి కుజుడు అక్కడ కూర్చోవడం. సంతాన పరంగా ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏంటి, ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తాడో, ఎవరంటే మీకు కొంచెం లవ్ అండ్ అఫెక్షన్ ఉంటాయో వాళ్ళతోనే మీకు అనవసరంగా చీటికి మాటికి చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవటం, ఇది చాలా వరకు మనకి ఇరిటేటింగ్గా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే కుజుడు మే తర్వాత మారి అక్కడ జూన్ నుంచి కూడా షష్టమ స్థానంలోకి వస్తాడో, ఇక అక్కడ ఎంతో కాలంగా మీకు శత్రుపీడ ఏదైతే కలిగి ఉందో,
ఎన్నో కోర్టు కేసెస్లో కానీ వివాదాపరమైన విషయాల్లో ఉన్నాయో వాటిలన్నిటినీ మే తర్వాత మీరు సాల్వ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో మే తర్వాత మాత్రం ఇక టోటల్గా పూర్తిగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న విషయాలు, ఇబ్బంది పెడుతున్న వాళ్ళు కాంపిటేటర్స్ కావచ్చు, కాంపిటీషన్స్ కావచ్చు, లేకపోతే రుణ ఒత్తిళ్ళు కావచ్చు, ఈ శత్రుపేట కావచ్చు, ఏదైనా ఇబ్బంది పెడుతున్న విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడం, దాని మీద మీరు చక్కగా విజయం పొందడం అనేది జరుగుతుంది ఈ యొక్క మీన రాశి వాళ్ళకి. సో ఇంకా మనం ఈ ఉగాది రాశి ఫలాల్లో ఇక జనరల్గా వీటి మూర్తిత్వాలు ఏంటి, వీటి ఆస్పెక్ట్లు, వీటి దృష్టి రీత్యా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇంకొంచెం మనం విపులంగా తెలుసుకుందాం. సో కంపారిటివ్ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే మే దాకా కొంచెం కష్టం ఉంటుంది, ప్రతి దానిలో కష్టపడాల్సి వస్తుంది. మే తర్వాత కొంచెం రిలాక్స్గా ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మీరు అనుకున్నవన్నిట్లో కూడా మీరు ఫలితం సాధించే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. సో ఇంకా షష్టగ్రహ కూటమి గురించి కూడా మనం తర్వాత చెప్పుకుందాం. ఇక రాశిలో శని సంచారం మొదలవుతుంది, దాని గురించి చెప్పలేదండి, ఏలినాటి శని మాకు రాశిలోనే వస్తుంది అనుకుంటూ ఉంటారు మీన రాశి వాళ్ళు. సో యాక్చువల్గా ఇక్కడ రాశిలో మనకి శని నడుస్తున్నా కూడా తప్పకుండా దశమ స్థానం మీద గురువు గారి దృష్టి ఓన్ హౌస్ మీద ఉండటం, అది ఉద్యోగపరమైన విషయాల్లో మీకు చాలా వరకు కూడా ఇక్కడ మంచి ఆస్పెక్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా కొంత మీరు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ కేర్ తీసుకుంటే తర్వాత శని రాశిలోకి వచ్చినా కూడా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. సో కాబట్టి మనం అది తర్వాత ఆ పరిస్థితుల గురించి చర్చించుకుందాం. మొత్తంగా న్యూ ఇయర్ హెడ్లైన్స్కి సంబంధించి ఈ యొక్క గ్రహాల ప్రభావం అయితే ఇలా ఉండబోతుంది మీన రాశి వాళ్ళకి ఈ సంవత్సరం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం